ఓం గం గణపతియే నమః. ఓం గం గురుభ్యో నమః. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా ఆగస్టు మాసం 2020 సంవత్సరానికి గాను 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు గ్రహస్థితులు వాటి గోచారాన్ని బట్టి మేషరాశి మొదలు మీనరాశి వారి వరకు ఈ వారరాశి ఫలాలు ఏ విధమైన ఫలితాలని అందించబోతున్నాయన్న అంశాలని తెలియజేయబోతున్నాను. అయితే ప్రతి వారం కూడాను వారరాశి ఫలాల గురించి మనము చర్చించే మునుపు ఒక జాతకాన్ని పరిశీలనలోకి తీసుకొని చెప్పడం అనేది జరుగుతూ ఉందండి. అయితే ఈ వారంలో చూసినట్లయితే పురుష లక్షణం ఏమిటంటే ఉద్యోగమే అంటారు. అంటే ఉద్యోగము పురుష లక్షణము అన్నట్లుగా పెద్దలు చెప్పారు. అంటే ఈ రోజుల్లో పురుషులు ఒక్కరే కాదండి, స్త్రీలు కూడాను పురుషులకు సమంగా ఉద్యోగాల్ని చేస్తున్నారు. అయితే పూర్వపు నానుడు ఏమిటంటే ఉద్యోగము పురుష లక్షణం అని. అయితే ఏ విధంగా పురుష లక్షణము ఉద్యోగం అయింది అంటే, ఏ ఉద్యోగాన్ని వారు చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే మొదట ఒక ఉద్యోగం చేస్తారు, ఒక వృత్తి చేస్తారు, ఒక వ్యాపారం చేస్తారు. ఆ తదుపరి కాలం గడిచే కొద్దీ వాళ్ళ వయసు పెరుగుతున్నటువంటి సమయంలో వేరువేరు వృత్తుల్లోనూ వేరువేరు ఉద్యోగాల్లోనూ వేరువేరు వ్యాపారాలను చేస్తూ ఉండడం అనేది మనం చూస్తుంటాం. అయితే ఇది దేని ప్రకారం జరుగుతుంది ఒక జాతకంలో అంటే, కర్మకారకుడైనటువంటి శని భగవానుని వలనే ఇది జరుగుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒకవేళ మీ జాతకాన్ని ముందర పెట్టుకోండి, లేదా మీ బిడ్డల యొక్క జాతకాన్ని ముందర పెట్టుకోండి. వారి జీవితంలో ఏ యొక్క వృత్తిలో కానీ, ఏ వ్యాపారంలో కానీ, ఏ ఉద్యోగంలో కానీ సెటిల్ అవుతారు అన్న విషయం అనేది ఉంటుందండి. అయితే శని భగవానుడు ఒకరి జాతకంలో ఎవరినైతే మొదట తాకుతాడో, ఎవరితోనైతే యుతి చెంది ఉంటాడో, లేదా ఎవరినైతే దృష్టిని పెట్టి చూస్తాడో ఆ వృత్తుల్లోనే వారు సెటిల్ అవుతారు మొట్టమొదట. కాలక్రమంలో కూడా మారే అవకాశం ఉంటుంది. అయితే వారికి ఎక్కువగా ఇష్టం దేని మీద ఉంటుందంటే, మొట్టమొదటగా శని భగవానుడు ఏ గ్రహాన్నైతే చూస్తాడో లేదా కలుస్తాడో, దాదాపు 5 డిగ్రీల లోపల కానీ కలిసినట్లయితే కొంతమంది వెంటనే అడుగుతారు క్వశ్చన్, శని భగవాన్తో పాటు గురు భగవాన్ ఉన్నాడు, కేతు భగవాన్ ఉన్నారు, అలా రవి భగవాన్ 4 గ్రహాలు కదా 5 గ్రహాలు కూడా ఉన్నాయి, అప్పుడు ఏ వృత్తులు చేయాలని అడుగుతుంటారు. అప్పుడు ఏం చెప్పొచ్చు అంటే, శని భగవానుడు ఈ గ్రహాలతో యుతి పొంది ఉన్నప్పటికీ కూడాను ఏ గ్రహానికి దగ్గరలో ఉన్నాడు, 5 డిగ్రీల లోపల ఉంటే ఖచ్చితంగా ఆ వృత్తుల్లోనే వారు కొనసాగడం అనేది ఉంటుంది. దాన్నే ఉద్యోగం పురుష లక్షణం అనడం జరిగింది. ఉద్యోగం అంటే పని, అది వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా ఎవరి దగ్గరైనా పనిచేస్తూ ఉద్యోగంలో వెలగబెట్టచ్చు. దేనికైనా కానీ శని భగవాన్ యొక్క 3 దృష్టిలు, 3వ దృష్టి, 7వ దృష్టి, 10వ దృష్టితో ఏ గ్రహాన్నైతే మొట్టమొదట చూడబడతారో ఆ జాతకంలో ఆ గ్రహ కారకత్వాలతో కూడినటువంటి ఉద్యోగాన్ని వారు కొనసాగిస్తారని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే జరుగుతుంది, ఇదే నియమం కూడా. ఇప్పుడు ఈ వారరాశి ఫలాల్లో మొట్టమొదటిదైనటువంటి మేషరాశి గురించి చూద్దామండి. మేషరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో దాదాపు 5 గ్రహాలు అనుకూలిస్తున్నాయండి. అద్భుతమైనటువంటి ఫలితాలని ఈ వారము ఈ మేషరాశి వారు పొందుతారు అనడంలో ఎలాంటి సందేహమే లేదండి. ఎలాగంటే ఇక్కడ రాహుగ్రహము కానీ, శుక్రగ్రహము, అలాగే బుధగ్రహము, గురుగ్రహము, శనిగ్రహాలు చాలా చక్కగా యోగించడం వల్ల మీరు అనుకున్నట్లుగా సాధించే అవకాశాన్ని మీరు పొందబోతున్నారు. దేనికైనా కానీ గ్రహాలు చాలా వరకు అనుకూలిస్తేనే మనం సాధించగలమండి. అయితే ఈ మేషరాశి వారికి ఈ వారంలో వేగం అధికంగా ఉంటుంది. ఏ దాన్నైనా సాధించాలన్నటువంటి ప్రయత్నం చేస్తారు. తత్ఫలితంగా వారు ఫలితాలను కూడాను వారాంతంలో పొందే అవకాశం కూడా ఉంది. విశేషంగా చూసినట్లయితే ఇక్కడ 3వ భావము అనబడే మిథునములో రాహు భగవానుడు, శుక్ర భగవానుడు సంచరించడం వల్ల
వీరికి స్త్రీలకైతే ముఖ్యంగా ఆభరణాలని కొనాలన్నటువంటి ఆలోచన కలగడము, ఆభరణాన్ని కొనడం కూడా జరగబోతుందని చెప్పవచ్చు. అలాగే చూసినట్లయితే రవి భగవానుడు 5వ స్థానానికి అధిపతి 4వ స్థానంలో సంచరించడము, అక్కడ బుధ భగవాన్తో కూడాను సంయోగం చెందడం అనేది, అంటే కలిసి ప్రయాణం చేయడం అనేది ఒక విధంగా అద్భుతంగా ఉందని చెప్పాలి. ఎలాగంటే మీరు వద్దనుకున్నా కానీ మీ యొక్క బంధువుల్ని మీరు కలవడం అనేది ఈ వారం చేస్తారు. అయితే ఇక్కడ ఒక చిన్న పొరపాటు మీరు చేయబోతున్నారని ఖచ్చితంగా చెప్పగలను. అదేమిటంటే విద్యార్థులుగా ఉన్నటువంటి మీ కుటుంబంలో ఎవరైతే విద్యను అభ్యసిస్తుంటారో వారి చదువుల పట్ల వాళ్ళు శ్రద్ధ తీసుకుంటున్నారా లేదా అనేది మాత్రం మీరు కొద్దిగా నిర్లక్ష్యం చేయబోతారని ఖచ్చితంగా చెప్పవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే ఇప్పుడు గురు భగవానుడు మీ రాశికి భాగ్యస్థానం అనబడే 9లో సంచరించడము, కేతు భగవాన్తో కలిసి సంచరించడం వల్ల ధనము ధారాళంగా రావడమే కాకుండా మీ తండ్రి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారు, తండ్రి ప్రేమను కూడా పొందే అవకాశం ఉంటుంది. సంతానము దూర ప్రాంతాల్లో ఉండి మిమ్మల్ని కలవడానికి కూడా ప్రయత్నం చేస్తారు తల్లిదండ్రులని కూడా చెప్పొచ్చు. అయితే శని భగవానుడు ఇప్పుడు 10వ భావంలో సంచరించి అలాగే వక్రించుతూ సంచరించడం వల్ల మన రాజ్యం అనబడే ఈ యొక్క ప్రపంచంలోనే లేదా మీ సమాజంలోనే వైరస్ ప్రభావం అనేది ఇంకా కూడాను కొనసాగుతూనే ఉంటుంది. చాలా మంది ఏం చెప్తున్నారంటే భారత్ బయోటెక్ అనే కంపెనీ ఈ యొక్క వైరస్కి సంబంధమైన వ్యాక్సిన్ కనుగొంటుందని చెప్తున్నారు, కానీ అది లేట్ అయ్యే అవకాశం మాత్రం కనబడుతుంది. కానీ ఇతర దేశాల్లో చెందినటువంటి రష్యా కానీ అమెరికా అలాగా తీసుకున్నట్లయితే ఈ దేశాలకు సంబంధించినటువంటి చైనా కూడాను ప్రయత్నం చేస్తున్నప్పటికీ రష్యా మాత్రమే మొట్టమొదటిసారిగా ఈ వ్యాక్సిన్ని అందరికి అందించే ప్రయత్నంలో ఉంది. అది గ్రహస్థితులను బట్టి అలాగే వరల్డ్ ఆస్ట్రాలజీని బట్టి, అంటే మొడర్న్ ఆస్ట్రాలజీని బట్టి కూడా చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలి. అదేమిటంటే కుజ భగవానుడు ఇప్పుడు మీ యొక్క 12వ భావంలో సంచరించడం జరుగుతుంది. 17వ తారీఖున మేషరాశిలోకి రాబోతున్నారు కనుక మంచి అవకాశాన్ని మేషరాశి వారు పొందబోతున్నారు. షట్క్షేత్రంలోకి కుజ భగవానుడు రావడము, అదే సమయంలో సింహరాశిలోకి రవి భగవానుడు సంచరించడం జరుగుతుంది. అప్పుడు 4 గ్రహాలు వాటి షట్క్షేత్రంలో ఈ 17వ తారీఖు నుండి ఉండడం అనేది మనం గమనించవచ్చు. అందులో ఒకటి మేషరాశి చెందినటువంటి కుజుడు గాని, అలాగే సింహరాశి చెందినటువంటి రవి భగవానుడు, ధనుసు రాశి చెందినటువంటి గురు భగవానుడు, అలాగే మకర రాశి చెందినటువంటి శని భగవానుడు, వీళ్ళు 4 కూడాను చక్కగా వారి యొక్క షట్క్షేత్రాల్లో ఉండడం అనేది మంచి పరిణామంగా చెప్పొచ్చు. అంటే కరోనా వైరస్ నుంచి బయటపడే అవకాశాలు కూడా మెండుగా అందరికీ అన్ని రాశుల వారికి కూడా కనబడుతున్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే ఈ వారంలో చూసినట్లయితే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొన్ని మాట విషయంలో, అంటే వాళ్ళు మాట్లాడుకునే విషయంలో కమ్యూనికేషన్స్లో ఒకరినొకరు మించి మాట్లాడుకోవడము ఉంటుంది. ఈగోనెస్ ఎక్కువగా ఉండడం అనేది కనబడుతుంది. కాబట్టి కొద్దిగా తగ్గించుకొని ముందుకెళ్తే మంచిదండి. అదే సమయంలో మనం చూసినట్లయితే చంద్రుని యొక్క సంచారం ఎలా ఉంటుందంటే చంద్ర భగవానుడు ఈ వారంలో మీ రాశికి 12వ స్థానంలోను, మీ జన్మరాశిలోను, ధనస్థానం అనే 2లోను, అవకాశ స్థానము, ఆభరణ స్థానము, సహాయ స్థానం అయినటువంటి 3లోను సంచరించడం అనేది జరుగుతూ ఉందండి. అయితే ఇక్కడ గమనించినట్లయితే 12వ స్థానంలో చంద్ర భగవానుడు సంచరించే సమయంలో అక్కడ కుజుడు కూడాను టచ్ అవ్వడం జరుగుతుంది. కనుక మీకు సాంసారిక జీవితంలో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు అనేవి ఇబ్బందిగా ఉంటే అవన్నీ తొలగిపోయి చక్కగా జీవితాన్ని అనుభవించవచ్చు. కాకపోతే కొద్దిగా ధన నష్టం మాత్రం సంభవిస్తుందని చెప్పవచ్చు. ఎప్పుడైతే భార్యాభర్తలు బాగా చక్కగా కలుసుకుని వాళ్ళ పిల్లలతో కూడా కలగూరగంపుగా ఉంటారో, అలాగే చూసినట్లయితే 10వ తేదీ అలాగే 11వ తేదీ వారి కుటుంబంలో అందరూ కలిసి మెలిసి భుజించడము, ఒక పండగ వాతావరణాన్ని చూడబోతున్నారు చంద్రుని యొక్క సంచారం వల్ల. అయితే 2వ భావమైనటువంటి వృషభంలోకి 12వ తారీఖు 13వ తారీఖు సంచరించడం జరుగుతుంది. కనుక మరి కూడా కుటుంబానికి కావాల్సిన ధనాన్ని మీరు ఖచ్చితంగా సంపాదించాల్సి వస్తుంది, ఖర్చు పెడతారు కూడా. అలాగే చూసినట్లయితే 14వ తేదీ 15వ తేదీ మాత్రం అద్భుతంగా ఉంది. మీకు అవకాశాలు రావడం, ధనాన్ని సంపాదించడం కూడాను చంద్ర భగవానుడు మీకు ఇవ్వబోతున్నాడు, ఉపయోగించుకోండి. అయితే మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రానికి చెందిన వారు ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేయడం అనేది ఈ వారం కనబడుతుంది.
ఇన్నాళ్ళుగా భక్తి భావం లేనటువంటి వారు కూడాను భగవంతుని దర్శించాలన్న ఆలోచనని కలిగి ముందుకెళ్లడం అనేది కూడా సంభవిస్తుంది. అయితే ఇక్కడ కుటుంబంలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరిగి కుటుంబానికి ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి, అది కూడాను వస్తు వాహనాలకి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. అశ్వినికి చెందినటువంటి వారు, భరణి నక్షత్రానికి చెందినటువంటి వారికి విశేషించి 13, 14వ తారీఖున అద్భుతంగా ఉంది. వాటిని ఉపయోగించుకొని ముందుకెళ్ళొచ్చు. అలాగా ఆర్థిక ఆదాయాలు కూడాను పెంపొందించుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అలాగే చూసినట్లయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా ఎక్కువగా ఈ వారం కనబడుతుంది భరణి నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా. అలాగే కృత్తిక నక్షత్రానికి చెందినటువంటి వారికి ఖర్చుతో కూడినటువంటి వారంగా చెప్పవచ్చు. అలాగే చూసినట్లయితే ఇక్కడ విద్యార్థులుగా ఉన్నటువంటి వారికి కోపం తగ్గించుకొని ముందుకెళ్తే మంచిదండి. ఈ వారంలో శివుని ఆరాధన చేయడము, లక్ష్మీదేవిని పూజించడం చేయగలిగితే మేషరాశి వారికి అద్భుతమైన ఫలితాలని పొందే అవకాశం ఉందండి. ఇప్పుడు వృషభ రాశి గురించి, వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో దాదాపు 5 గ్రహాలు అనుకూలిస్తున్నాయండి. అందులో ముఖ్యంగా రాహుగ్రహము, శుక్రగ్రహము, కుజగ్రహము, అలాగే శనిగ్రహము, రవిగ్రహాలు, ఈ 5 గ్రహాలు అనుకూలించడం వల్ల వీరికి ఇన్నాళ్ళుగా పడినటువంటి ఇబ్బందులన్నీ కూడాను క్రమంగా ఇంతకుముందు వారం కంటే కూడాను ఈ వారం చాలా అనుకూలంగా ఉందని కూడా చెప్పొచ్చు. ఎలాగంటే వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఇప్పుడు 2వ స్థానమైనటువంటి ధనస్థానంలో రాహుతో కలిసి ఉండడం వల్ల ధనం అధికంగా రావడము, వారికి ఆకర్షణీయమైనటువంటి మోహన శక్తి రావడము, అందువల్ల కుటుంబంలో అందరితో కలిసిమెలిసి జీవించడం కూడా జరుగుతుందండి. స్త్రీ వలన సౌఖ్యాన్ని కూడా పొందబోతున్నారు ఈ వారంలో వృషభ రాశి వారని చెప్పవచ్చు. అదే సమయంలో రవి భగవానుడు 3వ స్థానంలో సంచరించడము, 4వ స్థానానికి కూడా అధిపతి అవ్వడం జరిగింది. కానీ రవి భగవానుడు 3వ స్థానంలో ఉండి చక్కగా భాగ్యస్థానం అనబడే 9వ స్థానంలో ఉన్న శనిని చూడడం అనేది జరగడం వల్ల మీ కుటుంబంలో మీ నాన్నకు తర్వాత వచ్చి మీ కనిష్ట సోదరిమణులకు మధ్య కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం మాత్రం కనబడుతుంది. అయితే కోపతాపాల వలన నువ్వెంత అనే ఒక పోటీతత్వం అనేది ఏర్పడే అవకాశం కూడా కనబడుతుంది. అందువల్ల తండ్రికి కొద్దిగా అవమానము బిడ్డల వల్ల కలిగే అవకాశాలు ఉన్నాయండి. అదే రీతిని మనం చూసినట్లయితే ఇక్కడ 8వ స్థానంలో అంటే అష్టమంలో గురు భగవానుడు కేతు ఉండడం వల్ల కుటుంబంలో కొద్దిగా అసహనం ఏర్పడుతుంది, ధనానికి కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ మీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద కుమారుడు లేదా పెద్ద సంతానము అనవసరమైన ఖర్చులు పెట్టేసి ఒక విధంగా చెప్పాలంటే లాస్ చేసుకొని అది సంతాన నష్టంగా మీ ఇంట్లో ఉన్నటువంటి తండ్రి భరించవలసిన పరిస్థితి ఈ వారం కనబడతా ఉంది. అందువల్ల తండ్రికి ఆవేశం రావడంలో ఏమాత్రం తప్పు లేదని చెప్పొచ్చు. ఎందుకంటే బిడ్డలు సవ్యమైన మార్గంలో నడిస్తే తండ్రి సంతోషిస్తాడు. కానీ ఇక్కడ జ్యేష్ఠ సంతానం అంటే తండ్రి తర్వాత తండ్రి బాధ్యతలు తీసుకునే జ్యేష్ఠ సంతానమే ఇలాంటి ఇబ్బంది పనులు చేస్తే ఏ తండ్రికైనా కోపం వస్తుంది. మనమే సర్దుబాటు చేసుకుని ముందుకెళ్తే మంచిదని. అయితే కుజ భగవానుడు మాత్రం అద్భుతంగా యోగించడం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి వృత్తి వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి పై అధికారుల వల్ల పై యజమానుల వల్ల మీకు అనుకూలత లభించబోతుంది. అద్భుతంగా ఉందని చెప్పొచ్చండి. అయితే ఈ విషయాలన్నింటినీ కూడాను తల్లిగా ఉన్నటువంటి మీ అమ్మగారు అన్నింటినీ సర్దుబాటు చేసుకుని ముందుకెళ్లడం వల్లే, ఆమెలో నుండి లక్ష్మీ కళాంశాలు మెండుగా ఉండడం వల్లే కనీసం మీ సంసారం ఇంత మాత్రం గడుస్తుందని చెప్పొచ్చు ఖచ్చితంగా వృషభ రాశి వారికి చెందినటువంటి వారికండి. అలాగే చూసినట్లయితే ఈ వారంలో చంద్ర భగవానుడు మీనరాశిలోను మేషరాశి వృషభ మిథునంలో సంచరించడం అనేది మనకు తెలిసిన విషయమే. కానీ ఏ భావాల్లో సంచరిస్తున్నారంటే 11వ భావంలో 9వ తారీఖున సంచరించడం వల్ల అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. మీరు కోరిన విధంగా ధనాన్ని మీరు చేజిక్కించుకోబోతున్నారండి. అయితే 12వ భావంలో చూసినట్లయితే చంద్ర భగవానుడు 10, 11 తేదీల్లో సంచరించడం వల్ల కొద్దిగా వ్యయము, ఏదో ఒక తెలియనటువంటి ఖర్చు అనేది మీకు దాగి ఉంది. అందుకని మీరు పొరపాట్లు చేయకుండా చక్కగా మీ యొక్క వృత్తి వ్యాపారాల్లో కొనసాగితేనే మంచిదండి. అలాగే ముఖ్యంగా చూసినట్లయితే 1వ భావంలో కూడాను
12వ తేదీ 13వ తేదీ సంచరించడం జరుగుతూ ఉంది కాబట్టి అక్కడ అద్భుతమైనటువంటి యోగదాయకమైన ఫలితాలు, ఆహ్లాదకరమైనటువంటి మీ జీవితం అనేది ఉంటుంది. అంటే మీరు సంతోషంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారని చెప్పొచ్చు. అయితే 14, 15 తేదీలు పెద్దగా యోగించడం లేదు. ఉన్న ధనాన్ని కూడా కుటుంబానికి ఖర్చు పెట్టి సాలకపోగా బయట నుంచి కూడా అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి ఈ వారంలో. అయితే మొత్తం మీద మీకు 9వ తేదీన 12, 13వ తారీఖులు చాలా అద్భుతంగా చంద్రుని యొక్క సంచారం ఉంది. దీన్ని ఉపయోగించుకొని ముందుకెళ్ళొచ్చండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే కృత్తిక నక్షత్రానికి చెందినటువంటి వృషభ రాశి వారికి వచ్చే అవకాశాలన్నింటినీ చక్కగా ఉపయోగించుకోవాలి. తెలివితేటలు ఈ సమయంలో చక్కగా పనిచేయాలండి మీకు. అది కూడా వృత్తి వ్యాపారాల్లో నేను ముఖ్యంగా చెప్పగలను. అలాగే చూసినట్లయితే రోహిణి నక్షత్రానికి చెందినటువంటి వారికి విశేషించి ఈ వారంలో 12, 13వ తారీఖుల్లో మీకు సంతోషకరమైన జీవితాన్ని పొందే అవకాశం రోహిణి నక్షత్రం వారు పొందుతున్నారండి. అలాగే చూసినట్లయితే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి మీ పిల్లల వల్ల తెలియనటువంటి ఒక అవమానం అనేది దాగి వస్తుంది, అంటే మిమ్మల్ని వెంటాడుతుంది. అందువల్ల పిల్లలు ఏం చేస్తున్నారని జాగ్రత్తగా గమనించండి. అనవసరమైన వాటిలో ఇన్వాల్వ్ అవుతుంటారు ఈ రోహిణి నక్షత్రానికి చెందినటువంటి అమ్మాయిలు ముఖ్యంగా. అలాగే చూసినట్లయితే మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారు ముఖ్యంగా ఎలాగుంటారు ఈ వారంలో అని చూసినట్లయితే వీరికి అద్భుతమైన తెలివితేటలు కనబడతాయండి ఈ వారంలో. అలాగే చూసినట్లయితే ఆ తెలివితేటల వల్ల వీరు అతిగా మాట్లాడడం అనేది ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ అమ్మకే పాఠాలు నేర్పించే విధంగా లెక్చరింగ్ కూడా ఇస్తుంటారండి ఈ వారంలో, చూడొచ్చు మీరు. అయితే ఈ వారంలో ఈ వృషభ రాశి వారు శివుని ఆరాధన చేయడము, గణపతిని పూజించడం చేయగలిగితే ఉత్తమ ఫలితాలు పొందగలరండి. ఇప్పుడు మిథున రాశి గురించి చూద్దామండి. మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో దాదాపు 4 గ్రహాలు చాలా చక్కగా అనుకూలించడం వల్ల వారు అనుకున్న రీతిలో గృహ నిర్మాణాలని చేపట్టడంలో కానీ, లేకపోతే వాళ్ళ యొక్క పిల్లల యొక్క విషయంలో చక్కగా విద్యాభ్యాసాన్ని కొనసాగించే ఆర్థిక సహాయం అందించడంలో కానీ వారికి చాలా యోగదాయకంగా ఉందని చెప్పవచ్చు. అవి ఏమిటంటే ముఖ్యంగా మిథున రాశికి అధిపతినటువంటి బుధ భగవానుడు అనుకూలంగా ఉండడము, అలాగే శుక్ర భగవానుడు, గురు భగవానుడు కూడాను అనుకూలించడము, ముఖ్యంగా కుజ భగవానుడు చాలా అద్భుతంగా పనిచేయడం అనేది ఈ వారంలో మిథున రాశి వారికి ఒక అదృష్టం అనేది చెప్పవచ్చు. అయితే ఏ విధంగా అంటే ఇప్పుడు మిథున రాశిలోనే చూసినట్లయితే రాహు భగవానుడు, శుక్ర భగవానుడు ఉండడం వల్ల వీరి యొక్క కోరికలు అన్ని కూడా నెరవేర్చే దిశలో రాహు భగవానుడు ఉండడము, దాన్ని ఒక ప్రీతికరంగా కొనసాగించాలన్నటువంటి ఆలోచన కలిగి ఉండడం కూడాను శుక్ర భగవానుడు చేయబోతున్నాడు. అదేవిధంగా 2వ స్థానం అనబడే ధనస్థానంలో బుధుడు ఉండడం వల్ల, అది వాక్స్థానం కూడా అవడం వల్ల మీకు తెలివితేటలు చాలా ఎక్కువగా మాటకారితనంగా ఉండడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఉండడం వల్ల కోపాన్ని కూడా తెచ్చుకునే అవకాశం ఉందండి. ఒక ముక్కోపతనాన్ని తగ్గించుకోగలిగితే మిథున రాశి వారు ఈ వారంలో చాలా చక్కగా సర్వైవ్ అయిపోతారండి. అదేవిధంగా చూసినట్లయితే 7వ స్థానంలో గురు భగవానుడు సంచరించడము అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. పైపెచ్చి ఇక్కడ ధనానికి కొదువు ఉండదు, వివాహ అనుకూలత ఏర్పడుతుంది. అంటే వివాహం కానటువంటి వారికి కూడాను వివాహ సంబంధాలు రావడము, ఫిక్స్ చేసుకోవడం, అంటే మ్యారేజ్ ఫిక్స్ చేసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఇందులో ఒక లిటిగేషన్ కూడా ఉంది. అదేమిటంటే ఎవరైనా కానీ భాగస్వామి వ్యాపారాలు కానీ ఎవరైనా చేస్తుంటే, పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ ఎవరైనా చేస్తుంటే అక్కడ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే మాటల యుద్ధం అనేది జరగడము, ఒకరి నుంచి ఒకరికి గొడవలు రావడం జరుగుతుంది. ఆ విషయంలో మాత్రం జాగ్రత్త పడండి. అదే సమయంలో అష్టమంలో శని భగవానుడు ఉండడం వల్ల ఆయుస్థానాధిపతి ఆయుష్స్థానంలోనే ఉండడం అనేది చూసినట్లయితే కొద్దిగా విపత్తుని సూచిస్తుంది. అది కూడాను 9వ భావానికి అధిపతి అయ్యి 8వ భావంలో సంచరించడం అనేది ఇప్పుడు శని భగవాన్ని మనం చూస్తున్నాం. 9వ భావం అనేది ఎవరిదంటే తండ్రిది. కాబట్టి తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో మీరు చాలా వరకు జాగ్రత్త పడాలి. అదేవిధంగా ఉద్యోగం చేస్తున్న చోట మీకంటే కింద తరగతి భృత్యులు, సేవకులకి మీరు గౌరవం ఇవ్వాలి. ఒకవేళ గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు, వారిని అనవసరంగా మాటలతో నొప్పించకుండా ఉంటే మంచిది. ఎందుకంటే
ఇక్కడ శని భగవానుడు 8వ భావంలో ఉండి మీ రాశికి చక్కగా 10వ స్థానంలో ఉన్నటువంటి కుజుని చూస్తున్నాడు. ఇక్కడ ఎప్పుడైతే ఇలాంటి సందర్భం ఏర్పడుతుందో జనరల్ గానే శనికి కుజునికి శత్రుత్వం ఉంటుంది. అది ఉద్యోగంలో అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కలయిక ఉన్నవారు కానీ, దృష్టి ఉన్నటువంటి వారు కానీ ఉద్యోగంలో అనేకమైనటువంటి చీవాట్లు తింటుండడము, అనవసరమైనటువంటి పదజాలాలతో యజమానులు తిట్టడము, వారి దగ్గర వీరు వీరి దగ్గర వారు సరైనటువంటి సమన్వయం లేకుండా పోవడం అనేది జరుగుతుంది. అది ఈ వారంలో జరిగే అవకాశం ఉందని మీకు చెప్తున్నాను. అలాగే చంద్ర భగవాన్ యొక్క సంచారం మాత్రం మీకు అద్భుతంగా ఉందండి. ఇక్కడ చూసినట్లయితే ఈ వారంలో చంద్రుడు మీకు 9వ తేదీ 10, 11వ తేదీలు చాలా అద్భుతంగా యోగించడం అనేది జరుగుతూ ఉంది. అదే సమయంలో చూసినట్లయితే 14, 15వ తేదీ కూడా అనుకూలంగా ఉంది. అంటే మొత్తం మీద 9వ తేదీ 10, 11, 14, 15వ తేదీలు చాలా అద్భుతంగా యోగదాయకంగా చంద్రుని యొక్క సంచారం ఉండడం వల్ల ఆర్థికంగా స్థిరపడడానికి మీకు అవకాశాలు ఎత్తుకుంటూ వస్తాయి. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు కూడా అయితే మీకు ఎంత ఆదాయం వస్తూ ఉంది, ఎంత మీకు నిలుస్తుంది, పొదుపు చేస్తున్నారన్న విషయాల్ని బయటికి చెప్పకుండా ఉంటేనే ఈ వారం మీకు మంచిదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అయితే మీకు 8వ భావంలో శని భగవానుడు సంచరించడం వల్ల మృత్యుంజయ మహామంత్రాన్ని చాంట్ చేసుకుంటూ ఉంటే కూడా మంచిదే. అలాగే చూసినట్లయితే మృగశిర నక్షత్రానికి చెందినటువంటి మిథున రాశి వారికి ఈ వారంలో ఉద్యోగం చేసే చోటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే మిగిలిన విషయాలు ప్రేమాని కానీ లేదా అనురాగము, భార్యాభర్తల మధ్య అనుకూలత అన్నీ బాగుంటాయి. అలాగే చూసినట్లయితే ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో కొద్దిగా మైల్డ్గా తలనొప్పి రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ టెన్షన్ పడుతుంటారు. అందువల్ల మీరు జాగ్రత్త పడాలి. అయినా ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఆడవాళ్ళకి యూటరస్ సంబంధమైన దోషాలు కూడాను రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని వెంటనే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిదండి. అలాగా పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో అద్భుతంగా ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే స్త్రీ సౌఖ్యాన్ని పొందుతారు, పురుష సౌఖ్యాన్ని పొందుతారు. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ మీకున్నటువంటి నోటు దురుస్తనం వల్లనే మీకు శత్రుత్వం ఏర్పడుతుందండి. ఇది మాత్రం కొద్దిగా మీరు తగ్గిపోతే మంచిది. దక్షిణామూర్తిని ఆరాధన చేయడము, అలాగే ఆదిత్య హృదయాన్ని పఠించడం అనేది వారం అంతా చేయండి. అద్భుతమైన ఫలితాలని మిథున రాశి వారు పొందుతారండి. ఇప్పుడు కర్కాటక రాశి గురించి చూద్దామండి. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో 9 గ్రహాల్లో కూడాను 4 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయండి. అవి ఏమిటంటే శుక్రగ్రహము అద్భుతంగా యోగిస్తుంది, అలాగే కుజగ్రహము యోగిస్తూ ఉంది. శని కేతు గ్రహాలు కూడాను చాలా యోగదాయకంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉండడము ఒక విశేషమైన ఫలితాలని పొందే మార్గంలో వీరు వెళ్తారని చెప్పొచ్చు. అయితే కర్కాటక రాశి అధిపతి అయినటువంటి చంద్ర భగవానుడు ఈ వారంలో చూసినట్లయితే మీకు 9వ భావంలో సంచరించడం మనం గమనిస్తాము. 9వ భావంలో 9వ తారీఖునే సంచరిస్తున్నారు. అందువల్ల ఒక విధంగా చెప్పాలంటే కొద్దిగా భయ ఆందోళనల్ని కలిగించే విధంగా ఆ రోజు ఉండబోతుంది. కొద్దిగా జాగ్రత్తలు తీసుకుని మీరు ముందుకెళ్ళాలి. ఏ విషయంలో భయ ఆందోళన కలుగుతుందంటే ఏదో ఒక తెలియనటువంటి శక్తి మిమ్మల్ని వెంటాడుతున్నట్టుగా, ఒళ్ళంతా కూడాను దడ ఉన్నట్టుగా కొద్దిగా వైబ్రేషన్స్ కనబడుతుంటాయండి ఆ రోజు. అదేవిధంగా 10వ తేదీ, 11వ తేదీ, 12, 13వ తేదీలు మాత్రం చాలా అద్భుతంగా యోగిస్తున్నారు చంద్ర భగవానుడు. దీన్ని ఉపయోగించుకొని మీరు ముందుకెళ్ళొచ్చు. లాభాలు కలుగుతాయి. సౌఖ్యవంతమైన జీవితాన్ని ఈ 4 రోజులు మీరు పొందవచ్చు. అలాగే 14వ తేదీ సాయంత్రం 5:55 వరకు కూడాను చంద్ర భగవానుడు మీకు అనుకూలంగానే వ్యవహరించడం అనేది జరుగుతుందండి. అయితే ఇక్కడ నేను చెప్పినట్లుగా 4 రోజులు మీకు అనుకూలిస్తున్నాయి. 10, 11, 12, 13, 14వ తేదీ అయితే సగభాగం బాగా అనుకూలిస్తుంది. అది కూడా సాయంత్రము 5:55 వరకు మీకు అనుకూలంగా ఉందని చంద్ర భగవాన్ యొక్క పరిస్థితిని బట్టి చెప్పవచ్చండి. అయితే ఇక్కడ చూసినట్లయితే 12వ భావంలో రాహు భగవానుడు సంచరించడం, అక్కడ శుక్రుడు కూడా ఉండడం వల్ల
మీరు ఒకవేళ వివాహితులైతే మీకు సంసార జీవితంలో అద్భుతమైనటువంటి మంచి మంచి అనుభవాలు కలుగుతాయండి. అలాగే చూసినట్లయితే మీ రాశిలోనే బుధ భగవానుడు సంచరించడం వలన ఎన్ని దోషాలున్నా కానీ కొన్ని తొలగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కానీ అది కర్కాటక రాశి అవడం వల్ల 50% మీకు మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రవి భగవానుడు అందులో ఉండడం కాబట్టి తనుస్థానాధిపతి అయినటువంటి తనుభావానికి అధిపతి అయినటువంటి రవి భగవానుడు మీ జన్మరాశిలో ఉండడం వల్ల శారీరక రుగ్మత అనేది మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. ఇంకేం భయపడాల్సిన అవసరం లేదు. కేతు భగవానుడు 6వ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్య పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. కేతు భగవానుడితో పాటు గురు భగవానుడు కూడా ఉండడం వల్ల మీకు ధైర్యం అనేది చాలకపోవడము, అప్పుల బెడద అనేది మిమ్మల్ని వెంటాడడం అనేది కూడా ఈ వారం జరగబోతుందండి. అయితే శని భగవానుడు మీకు సమసప్తమ స్థానం 7లో ఉండడం వల్ల ఒక విధంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కానీ వివాహితులకు మాత్రం పెద్దగా ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఒకరి మాటలు సరిగా వాటికి అండర్స్టాండింగ్ రాకపోవడం వల్ల అవగాహన రాహిత్యం వల్ల ఇబ్బంది కలుగుతుందని చెప్పవచ్చు. అయితే 9వ భావంలో ఇప్పుడు కుజ భగవానుడు సంచరించడం వల్ల కోర్టు సంబంధమైన వ్యవహారాలు కావచ్చు, చిన్న మీటింగ్స్ లో కూడాను విజయాన్ని పొందే అవకాశం మీరు పొందబోతున్నారండి. ఇక్కడ చూసినట్లయితే ముఖ్యంగా ఉన్నటువంటి గ్రహాలని నక్షత్రాలను బట్టి మనం చూడాలండి. అదేమిటంటే పునరుష నక్షత్రం ఉంటుందండి. అయితే పునరుష నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో భాగస్వామి వ్యాపారాలు చేసే చోట కొద్దిగా నోరు దురుస్తనం వల్ల గొడవలు ఏర్పడడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే చూసినట్లయితే ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేయాలన్న ఆలోచన వస్తుంది. మీరు 1-2 రోజులు మాత్రం తప్పనిసరిగా అప్పులు వాళ్ళకి కనబడకుండా దూరంగా దాముకోవాల్సిన పరిస్థితి కూడా కలుగుతుందండి పునరుష నక్షత్రానికి చెందినటువంటి వారికి. అలాగే పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా యోగదాయకంగా ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. అలాగే చూసినట్లయితే ఇక్కడ విశేషించి మీకు ఇంతవరకు ఎవరితోనైనా ప్రేమ సంబంధమైనటువంటి కనెక్షన్స్ కానీ ఉంటే, అంటే లవ్ అఫైర్ అంటారు దీన్ని, అలాంటి ఉంటే అవి బెడ్స్ కొట్టే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిదండి. ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా అద్భుతంగా ఉంది. కానీ తండ్రికి కొడుకు మధ్య ఉన్నటువంటి సంబంధాలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి. తండ్రిని చూసి కొడుకు కాకపోవడము, కొడుకుని చూసి తండ్రి కాకపోవడం అనేది జరుగుతుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆరోగ్యం కానీ చెడితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అవసరం అవుతుంది. అయితే కొంతమంది డ్రగ్స్ కి ఉపయోగపడి వారి శరీరాన్ని చెడుచుకుంటుంటారు. అలాంటి వారి ప్రాణాలను మాత్రం ఈ సమయంలో డాక్టర్లు కూడా కాపాడలేరండి. అయితే ఈ వారంలో కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడము, అలాగే నాగదేవత ఆరాధన చేయడము అవసరమండి. తదుపరి రాశి అయినటువంటి సింహరాశి గురించి చూద్దామండి. సింహరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో దాదాపు 4 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా రాహుగ్రహం కానీ, శుక్రగ్రహము, గురుగ్రహము, అలాగే శని గ్రహాలు చాలా యోగిస్తున్నాయని చెప్పవచ్చు. ఈ 4 గ్రహాలని ఆధారంగా చేసుకుని ఈ వారంలో మంచి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది సింహరాశి వారి. అలాగే సింహరాశి అధిపతి అయిన రవి భగవానుడు ఇప్పుడు వ్యయస్థానంలో ఉండి ముఖ్యంగా చెప్పాలంటే లాభస్థానానికి అధిపతి నుండి బుధునితో కలుసుకుని సంచరించడం వల్ల, అంటే బుధునితో కలుసుకుని సంచరించడం వల్ల వ్యయము జరగడమే కాకుండా వారు వివాహ దాంపత్య అనుకూలతను సరిగా కొనసాగించలేని పరిస్థితి కూడా కలుగుతుందని చెప్పవచ్చు. అయితే పంచమ స్థానంలో గురు భగవానుడు ఉండడం వల్ల సంతాన వృద్ధి అనేది ఉంటుంది. శుభవార్త అనేది సంతానం నుండి పొందే అవకాశం కూడా కనబడుతుంది. అదే సమయంలో కేతువు కూడా ఉండడం వల్ల సంతానానికి తర్వాత వచ్చి మీకు మధ్య ఉన్నటువంటి సంబంధాలు కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటాయి. అయితే వాళ్ళు నిర్లిప్తతను, నిరుత్సాహాన్ని కలిగి ఉంటారు ఒక విషయంలో. అలాగే శని భగవానుడు ఇప్పుడు 6వ స్థానంలో సంచరించడం వల్ల మాత్రం అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే ఉద్యోగ విషయంలో అనుకూలత ఉంటుంది. పై అధికారుల యొక్క ఆదరణ కూడా లభిస్తుందని చెప్పవచ్చు. అలాగే చూసినట్లయితే ఈ వారంలో చంద్రాష్టమం సంభవిస్తుందండి. 9వ తారీఖున సాయంత్రము 6:55 వరకు చంద్రాష్టమం ఉంటుంది కనుక ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు 10వ తేదీ, 11వ తేదీ, 12వ తేదీ, అలాగే 13వ తేదీ, 14, 15 తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి.
అంటే ఇక్కడ చెప్పాల్సింది ఏమిటంటే ఒక 9వ తేదీ మాత్రమే మీకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. మిగిలిన రోజులు చంద్రుని యొక్క సంచారం 10, 11 స్థానాలలో సంచరించడము, అలాగా సంచరించే సమయంలో మీకు అద్భుతమైన ఫలితాలు చంద్రుడు అందించడం కూడా జరుగుతుందండి. అంటే ఇక్కడ విశేషించి చూసినట్లయితే 10వ తేదీ 11వ తేదీ కొద్దిగా భయ ఆందోళన కలిగించినప్పటికీ 12, 13, 14, 15వ తేదీలు మాత్రము చంద్రుని యొక్క సంచారము అద్భుతంగా ఉంటుంది. ఎందుకు భయ ఆందోళన కలుగుతుందంటే మీకు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా 9వ తారీఖున చంద్రాష్టమం రావడం వల్ల అక్కడ కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం కనబడి ఉంటుంది. ఆ భయం అలాగే కంటిన్యూ అవుతుంది 10వ తేదీ 11వ తేదీ కూడాను. అయితే చంద్రుని యొక్క సంచారము 12, 13, 14, 15వ తేదీలు మాత్రం అద్భుతంగా మీకు కలిసి రాబోతుందని ఖచ్చితంగా చెప్పవచ్చండి. అయితే ఈ వారంలో చూసినట్లయితే మఖా నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా సంతాన విషయంలో కొద్దిగా చేదు వార్త వినబడబోతుంది. వారు సంపాదించిన ధనాన్ని అనవసరమైన వాటి ఖర్చులకి ఉపయోగిస్తుంటారన్నటువంటి వార్త మీకు వినబడడం జరుగుతుందండి. అలాగే చూసినట్లయితే ఈ వారంలో మీకు ముఖ్యంగా 14, 15వ తేదీలో మాత్రము ఆర్థిక సహాయం అందబోతుంది. అది కూడాను వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభించే వారికి అనుకూలంగా ఉండబోతుందండి. పుబ్బా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఎక్స్ట్రా మ్యారిటికల్ లైఫ్ లో అడుగు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అది తప్పు. అది తెలుసుకుని ముందుకెళ్తే చాలా ఆరోగ్యకరమైన జీవితాన్ని మీరు పొందే అవకాశాన్ని కూడాను కలిగి ఉంటారండి. అలాగే చూసినట్లయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ప్రమాదం అనేది ఒకటి దాగి ఉందండి. వాహన ప్రమాదం అని చెప్పాలి. పుబ్బా నక్షత్రానికి చెందినటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీ ఇంటి ఆయన బయటికి ఎక్కడికైనా వెళ్తున్నా కానీ వారికి ఇంటికి తిరిగి వచ్చేదానికి గాను మీరు ముందుగానే వారికి కొన్ని సూచనలు చెప్పి పంపండి, లేదా మీరు ఎదురుగానే రాండి. అలాంటి అమంగళ దోషాన్ని తొలగించుకుని వారిని ముందుకెళ్ళగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చూసినట్లయితే సౌఖ్యవంతమైన జీవితం తక్కువగా ఉందని చెప్పొచ్చు. అలాగే అవమానకర జీవితం కూడాను సంభవించవచ్చు. ఏ విషయంలోనంటే సంసార జీవితంలోని చెప్పొచ్చు. అయితే ఈ వారంలో వీటన్నిటి నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలంటే విష్ణువుని ఆరాధన చేయడము, అలాగే మహాలక్ష్మిని పూజించడం చేయాలి. ముఖ్యంగా ఈ సింహరాశికి చెందినటువంటి వారండి. ఇప్పుడు కన్యా రాశి గురించి చూద్దామండి. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ముఖ్యంగా 3 గ్రహాలు చాలా చక్కగా అనుకూలిస్తున్నాయండి. అందులో శుక్రగ్రహము, రవిగ్రహము, బుధ గ్రహాలు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ కన్యా రాశి అధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఇప్పుడు మీ రాశికి లాభస్థానంలో రవి భగవానుతో కలిసి సంచరించడం వల్ల వృత్తి వ్యాపారాలు చేసే చోట మాత్రం మీరు తగు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని వచ్చే కస్టమర్స్ని కూడాను వదులుకోకుండా ఉంటే మంచిదండి. అయితే శుక్ర భగవానుడు రాహుతో కలిసి 10వ భావంలో సంచరించడం వల్ల మీ ప్రొఫెషన్లో 3 పూలు 6 కాయలుగా ఉండబోతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాకపోతే స్త్రీ యొక్క దోషం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉందండి. అది కూడా మీ యొక్క జాతికి చెందినటువంటి వారు కాకుండా అన్య జాతి స్త్రీలతో మీరు వ్యవహరించే విధానం వల్ల కొద్దిగా చెడ్డ పేరు వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు ఉద్యోగం చేస్తున్న చోట కావచ్చు, లేదా వ్యాపారం చేస్తున్న చోట కానీ, లేదా వృత్తిలో ఉన్న చోట అయినా కానీ. కాబట్టి ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి. వ్యాపార రీత్యా మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితాలు ఈ వారం పొందే అవకాశం ఉంటుంది. అయితే 4వ స్థానం అనే కేంద్ర స్థానంలో గురు భగవానుడు సంచరించడం, అక్కడ కేతు కూడా ఉండడం వల్ల ఇన్నాళ్ళుగా మీరు చేసినటువంటి అప్పు బాధలు పెరగడము, అది కూడా ముఖ్యంగా గృహ నిర్మాణానికి తీసుకున్నటువంటి అప్పు కావచ్చు, లేదా వాహనాన్ని కొన్నప్పుడు కట్టినటువంటి ఈఎంఐ కావచ్చు, అవి పెండింగ్ పోవడము, అవి ఎక్కువైపోయి కట్టలేని పరిస్థితుల్లో మీ వాహనాన్ని వెనక్కి ఇచ్చేవలసిన పరిస్థితి కూడా, అది ఆటో కావచ్చు, లేదా స్కూటర్ కావచ్చు, లేదా ఏదైనా వెహికల్ 4 చక్రాల బండికైనా కావచ్చు. ఇలాంటి ఇబ్బంది కలుగుతుంది. దానికి ముందుగానే ప్రణాళికలు రచించి ముందుకెళ్ళండి. 5వ స్థానంలో శని భగవానుడు ఉండి వక్రించి ఉండడం వల్ల మీ సంతాన విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. వారి యొక్క వింత ప్రవర్తన మీకు ఆశ్చర్యాన్ని కలిగించడంలో ఎలాంటి సందేహమే లేదండి. ఇప్పుడు మనం చూసినట్లయితే ముఖ్యంగా
7వ భావంలో కుజ భగవానుడు సంచరించడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత లోపం అనేది ఎక్కువగా అవుతుంది. అందువల్ల ఒకరి పట్ల ఒకరికి అర్జెన్సీ ఫామ్ అవడం వల్ల అర్థం చేసుకోలేని విధంగా ఉండడం కూడా జరుగుతుంది. కాబట్టి కోపతాపాలు తగ్గించుకొని ముందుకెళ్తే మంచిది. అదేవిధంగా పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కూడాను జాగ్రత్త ఉండండి. అనవసరంగా మోసపోయే అవకాశాలు ఈ వారంలో కనబడతా ఉంది. ఎవరిని అంత సులభంగా మీరు నమ్మకండి. నమ్మితే మాత్రము ఖచ్చితంగా నట్టేట ముంచేసి వెళ్ళిపోతారండి ఈ వారంలో. ఇది జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే చంద్రాష్టమం నడుస్తా ఉంది, సుదీర్ఘకాలం నడుస్తుంది. అది ఎలాగంటే 9వ తారీఖున సాయంత్రం 6:56 మొదలయ్యి దాదాపు 10వ తేదీ పూర్తిగా ఉంటుంది, 11వ తేదీ కూడా పూర్తిగా ఉంటుంది, 12వ తేదీ ఉదయం 7:26 వరకు మీకు చంద్రాష్టమం ఉందండి. ఈ సమయం అంతా కూడా మీరు చేసే ప్రయత్నాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యవహారాల్లో చిగులుకోకండి, ఆర్థిక లావాదేవీలు కొనసాగించుకోకండి. మీ భార్య చెప్పిందనో లేదా మీ భర్త చెప్పిందనో వడ్డీ వ్యాపారం చేస్తాం, వాళ్ళకి ఇలా డబ్బులు ఇస్తే మనకి వడ్డీనే వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంట్లో ఊరిక ఉంటే ఎలాగా, డబ్బులు ఇంట్లోనే ఉంది కదా, దాన్ని ఏమన్నా మన పిల్లలు పెడుతుందని ఎవరికైనా ఇచ్చారనుకోండి తిరిగి రాదు జీవితంలో. జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఇప్పుడు కనబడుతోంది. ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు కూడా తగు వేగంతో వాహనాలు నడపండి. ఇది చాలా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలండి. అలాగే చూసినట్లయితే మీకు ఈ వారంలో విశేషించి 9వ తారీఖున కొద్దిగా స్త్రీ సౌఖ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. అది కూడా గొడవలతో కూడినటువంటి జీవితమే అని చెప్పొచ్చు. అలాగే 14వ తేదీ 15వ తేదీ మాత్రం మీకు అద్భుతంగా ఉందండి. కాబట్టి ఈ 9, 14, 15వ తేదీని ఉపయోగించుకుని చంద్రుడి సంచారాన్ని అనుకూలం చేసుకోండి. అలాగే చూసినట్లయితే ఈ వారంలో ముఖ్యంగా ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి ఈ కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అలా చూసినప్పుడు వీరు చేసే వృత్తి వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. వచ్చిన ఆదాయాన్ని ఎలాగ ఉపయోగించుకోకూడదో తెలియక కొన్ని వ్యసనాల బారిన పడే కూడా అవకాశం ఉంటుంది. ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వాళ్ళు జాగ్రత్త పడాలి. అక్కడే మీకు అవమానం అనేది కాసుకొని ఉంటుంది. తదుపరి హస్త నక్షత్రానికి చెందినటువంటి వారికి 14వ తేదీ 15వ తేదీ మాత్రం అద్భుతంగా ఉంది. మీ ఉద్యోగం చేస్తున్న చోట మిమ్మల్ని అందరూ కూడా ఆదరించడం అనేది కనబడుతుంది. అలాగే చూసినట్లయితే ముఖ్యంగా లాభాలు వచ్చిన దాన్ని పొదుపుగా మీ యొక్క భాగస్వామికి అప్పగించడం ఇప్పుడు అవసరం అవుతుంది, కాబట్టి దాన్ని చేయండి. ఇంకొక విషయం ఏమిటంటే చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఇక్కడ ముఖ్యంగా ఈ వారం అంతగా యోగించలేదు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అనేవి తరచుగా జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు మాత్రం కొద్దిగా ఉధృతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే చూసినట్లయితే ఉద్యోగం చేస్తున్న చోట ఇంట్లో చూస్తే భార్యాభర్తల మధ్య గొడవలు, ఉద్యోగం చేస్తున్న చూసినట్లయితే అన్య స్త్రీ అన్య పురుషుల సంబంధాలు కూడా ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి ఈ వారం చిత్తా నక్షత్రానికి చెందిన వారు. అయితే వీటన్నిటిని తొలగించుకొని మనం ముందుకెళ్లాలంటే కన్యా రాశి వారు ఏం చేయాలంటే ముఖ్యంగా కాలభైరుని పూజించడము, అలాగే ఆంజనేయ స్వామిని గాని ఆరాధన చేయగలిగితే ఉత్తమ ఫలితాలని కన్యా రాశి వారు పొందుతున్నారండి. ఇప్పుడు తులారాశి గురించి చూద్దామండి. తులారాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో దాదాపు 5 గ్రహాలు చాలా చక్కగా యోగిస్తున్నాయండి. అందులో ముఖ్యంగా శుక్రగ్రహము, రవిగ్రహము, బుధగ్రహము, కేతుగ్రహము, అలాగే కుజగ్రహం అండి. ఈ 5 గ్రహాలు యోగదాయకంగా ఉండడం వల్ల తులారాశి వారు చక్కటి అవకాశాలను పొంది ఆర్థికంగా స్ట్రెంథన్ అవబోతున్నారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ తులారాశికి అధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఇప్పుడు 9వ భావంలో సంచరించడము వారికి ఉన్నటువంటి నవీనమైనటువంటి ఆలోచనలతో కొత్త కొత్త ప్రణాళికలు రచించి ముందుకెళ్లడము, అన్నిటి పట్ల వారికి ఉన్నటువంటి శ్రద్ధ ఇనుమడించి వారు ఇతర దేశాల్లో ఉన్నా లేదా మన దేశంలో ఉన్నా కానీ చక్కగా అభివృద్ధి వైపు ప్రయాణించడంలో ఎలాంటి సందేహమే లేదండి. చాలా అద్భుతంగా ఉంది తులారాశి వారికి. అలాగే చూసినట్లయితే ఇక్కడ 10వ భావంలో రవి భగవానుడు బుధ భగవానుడు సంచరించడం కూడా యోగదాయకంగా ఉంది. వృత్తి వ్యాపారాలు చేసే చోటు కావచ్చు లేదా ఉద్యోగం చేసే చోటు కానీ వీరికి గౌరవ మర్యాదలను తీసుకొచ్చే విధంగా ఉందండి.
అయితే ఏదైతే లాభాలను మీరు పొందాలనుకుంటున్నారో ఆ లాభ విషయాల గురించి ఇతరులతో పంచుకోకుండా ఉంటే చాలా మంచిదండి. అలాగే కేతు భగవానుడు ఇప్పుడు తులారాశికి 3వ స్థానంలో సంచరించడం వల్ల వీరు చేసే ప్రయత్నాలన్నీ కూడాను అవి ఏది చేసినా కానీ అది ఒక మంచితనానికి దారి తీస్తుందండి. మొదట మాత్రము దీన్ని చేస్తే మనకి మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుందా అన్నటువంటి ఒక మీమాంసతో మీరు చేస్తుంటారు. కానీ చివరికి మీకు అది మంచి దారిలోనికే నడుస్తుందనడంలో సందేహం లేదు. అయితే 4వ స్థానంలో ఇక్కడ శని భగవానుడు సంచరించడం వల్ల సుఖస్థానం కొద్దిగా దెబ్బతింటుంది. మీరు ఈ విషయాల్లో చాలా బిజీగా ఉండడం వల్ల ఈ వారంలో సరైన సమయానికి ఆహారాన్ని కూడా భుజించలేని విధంగా ఉంటుందండి. అందువల్ల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. అప్పుడు మీ భార్య ఎంత సంపాదించినా ఎందుకండి, చక్కగా భుజించి ఆరోగ్యంగా ఉండడానికే కదండి, మీరు ఎందుకు ఇంత శ్రమ పడిపోతున్నారు, సరైన సమయానికి తినండి అని కూడాను బోధించడం జరుగుతుంది ఈ వారంలో భాగస్వామిగా ఉన్నవారు. అదే సమయంలో ఇక్కడ 6వ స్థానంలో కుజ భగవానుడు సంచరించడం. 6 అంటే జాబ్ ప్లేస్, జాబ్ కాబట్టి ఉద్యోగస్తులుగా ఉన్న వారు కావచ్చు, వారికి ప్రమోషన్ రావడం కానీ ఉన్నతమైనటువంటి స్థాయిలో ప్రమోషన్స్ తో పాటు ట్రాన్స్ఫర్ అవ్వడం కూడా జరుగుతుంది. ఉద్యోగం లేనటువంటి వారికి తప్పనిసరిగా ఉద్యోగ ప్రయత్నం చేస్తే వారికి ఉద్యోగ అవకాశాలు మాత్రం కాసుకొని ఉన్నాయి. ప్రయత్నించి చూడండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. అయితే ఈ వారంలో చూసినట్లయితే 9వ తారీఖున మీకు అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే కుజునితో కలిసి చంద్ర భగవానుడు ప్రయాణం చేస్తున్నారు, చాలా యోగదాయకంగా ఉంది. అయితే 12వ తారీఖున ఉదయం 7:27 నుంచి చంద్రాష్టం ఉంటుందండి మీకు. అది 13వ తేదీ కంప్లీట్ గా ఉంటుంది. 14వ తేదీ సాయంత్రము 5:54 వరకు ఉందండి. కాబట్టి ఈ సమయం కొద్ది గడ్డు కాలంగా ఉంటుంది. ఆ సమయంలో మీరు ఆచితూచి మీరు నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాల వల్ల మీకు నష్టమే సంభవిస్తుంది ఖచ్చితంగా చెప్పొచ్చు. కాబట్టి ఏ విషయంలో అయినా కానీ తొందరపాటు లేకుండా ఉంటేనే మంచిదండి. అలాగే ఈ వారంలో చూసినట్లయితే తులారాశికి చెందినటువంటి వ్యక్తిగతంగా ఎలా ఉండబోతుందని చూసినట్లయితే చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా అద్భుతంగా ఉందండి. ఏ విషయంలోనైనా పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉండబోతుంది. ప్రయత్నించి చూడండి, సక్సెస్ అవుతారు. స్వాతి నక్షత్రానికి చెందినటువంటి వారికి అందుబాటులో అన్నీ ఉన్నా కానీ అనుభవించలేని స్థితిలో ఉంటారు. భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాహనం ఉంటుంది, పంచపక్ష పరిమాణాలు ముందరే ఉంటాయి. కానీ వాటన్నింటిని అనుభవించడానికి మీకు సమయం లేకపోవడం అనేది ఈ సందర్భంలో మనం గమనించవచ్చు. అలాగే చూసినట్లయితే మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. స్వాతి నక్షత్రం చెందినటువంటి వారు మీకేమో ఆరోగ్యం బాగానే ఉంటుంది. విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి విశేషించి ఈ వారంలో కొద్దిగా పిరికితనం ఉంటుంది. ఏ పని చేయాలనుకున్నా కానీ చేస్తే లాభిస్తామా లేదని ఉంటుంది. కానీ ఖచ్చితంగా చివరికి ఆ పని పూర్తయ్యేసరికి మీకు మంచి జరిగి ఉంటుంది, అది మీకు తెలియదు. అలాగే ఈ విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారు ఇతర దేశాలలో ఎవరైతే చదువుతుంటారో వారికి కొన్ని అవాంఛనీయమైనటువంటి కోరికలు ఉద్భవిస్తాయి. కాబట్టి ఆ కోరికలన్నింటినీ కూడా మీరు అణుచుకొని మీరు వెళ్ళింది దేనికి, కంప్లీట్ చేసి చదువు పూర్తి చేసుకుని ఇంటికి రావడానికా లేదా సంపాదించి ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడానికి అన్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని మీరు ప్రయత్నించి చూడండి, సక్సెస్ అవుతారు. అయితే ఈ వారంలో మీరు దుర్గామాతని ఆరాధన చేయడము, అలాగే విష్ణుదేవుని పూజించడం చేయండి. ఉత్తమ ఫలితాలని తులారాశి వారు పొందుతారు. ఇప్పుడు వృశ్చిక రాశి గురించి చూద్దామండి. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో దాదాపు 3 గ్రహాలు చాలా చక్కగా యోగిస్తున్నాయి. అడిషనల్ గా ఇంకొక గ్రహం కూడాను 50% యోగిస్తుందని చెప్పొచ్చు. అది ఏమిటంటే ముఖ్యంగా శని గ్రహం కానీ, అలాగే గురుగ్రహము, ముఖ్యంగా బుధగ్రహము చాలా యోగదాయకంగా ఉంది. రవిగ్రహం ఒక 50% మీకు అనుకూలించి వస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి కుజ భగవానుడు ఇప్పుడు మీ రాశికి పంచమ స్థానంలో ఉండడం అనేది జరుగుతూ ఉంది. ఎప్పుడైతే పంచమ స్థానంలో కుజ భగవానుడు సంచరిస్తుంటారో ఆ భావము కాలపురుషునికి 12వ భావం అవ్వడము జరిగింది.
అందువల్ల సంతాన విషయంలో మీకు అధిక ఖర్చులు రావడము, ఒకవేళ మీరు ఎంత ఖర్చు పెట్టినా దాన్ని సాధించుకుని రాగలరా అన్నటువంటి సందేహం కూడా మీకు కలగడం అనేది జరుగుతుంది. కానీ వారు సాధించి తీరుతారు, దాంట్లో ఎలాంటి సందేహమే లేదు. అలాగే మనం గమనించగలిగితే రవి భగవానుడు భాగ్యస్థానం అనే 9లో సంచరించడం వల్ల తండ్రికి అన్నీ బాగున్నాయి, కానీ కోపం ఎక్కువ ఉంటుంది. ఆ కోపతాపాల వల్లనే బిడ్డలకి తండ్రికి మధ్యలో సామరస్యం ఉండదు, ఒకరికొకరికి అనుకూలత లేకపోవడం అనేది సంభవిస్తుంది. ఈ సమయంలో దీన్ని ఎవరో ఒకరు సర్దుబాటు చేసుకుని ముందుకెళ్తే మంచిది. అయితే ఈ వారంలో మీకు గమనించినట్లయితే 2వ స్థానంలో గురు భగవానుడు సంచరించడం జరుగుతూ ఉంది. అందువల్ల ధనానికేమో కొదువు ఉండదు, కానీ వచ్చిన ధనాన్ని ఆధ్యాత్మిక చింతనలో ఖర్చు పెడతారు కూడా. ఏదో గుడికి వెళ్ళడం కావచ్చు, లేదా ఒక మంచి పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ కొంచెంసేపు గడిపి ఖర్చు పెట్టుకొని రావడము, కుటుంబ సమేతంగా సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు, ఏమాత్రం సందేహం లేదు. కానీ ఆ కుటుంబంలో కొన్ని కలహాలు మాట తీరు వల్ల కలిగే అవకాశం ఉంది. ఇది మనం గమనించాలి. శని భగవానుడు కమ్యూనికేషన్ స్థానం అయినటువంటి 3లో సంచరించడము, అన్ని ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి, కానీ కమ్యూనికేషన్లో మాత్రం దెబ్బతింటుంది. అన్ని ప్రయత్నాలు సక్సెస్, ఏ చేసినా సక్సెస్ అవుతుంది, కానీ మాటలో మాత్రమే కొద్దిగా తోలడం ఉంటుంది. అందువల్ల మనశ్శాంతి లేని జీవితాన్ని పొందడం కూడా జరుగుతుంది. అది కూడా ముఖ్యంగా సంతానం వల్లనే కలిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే ఈ వారంలో చూసినట్లయితే అష్టమంలో రాహు సంచరించడము, శుక్రుడు కూడా అష్టమంలో సంచరించడం అనేది మనం చూస్తున్నాం. అందువల్ల ఆహార విషయంలో జాగ్రత్త పడాలి. జంక్ ఫుడ్స్ ని అవాయిడ్ చేస్తేనే మంచిది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన ఇంట్లో తయారు చేసుకున్న ఆహార పదార్థాలు తింటూ జీవనాన్ని కొనసాగిస్తే ఎంతో ఉత్తమం. లేకపోతే ఈ పనికి మాలిన వస్తువుల్ని బయట నుండి తీసుకొచ్చి మనము ఆహారంగా తీసుకోవడం వల్ల అనేకమైన ఇబ్బందికరమైన జీవితాలని మనం పొందవలసిన పరిస్థితి కూడాను ఈ వారం కనబడతా ఉంది. అయితే చంద్రుని యొక్క సంచారంలో మనం గమనించగలిగితే చంద్రభగవానుడు 9వ తారీఖున మీ యొక్క పంచమ స్థానంలో సంచరించడం వలన మీ పిల్లలపై మీరు పెట్టుకున్న ఆశలు కొన్ని అడియాసలుగా మారే అవకాశాలు ఉన్నప్పటికీ చివరి దశలో మాత్రం సక్సెస్ అవుతుందని చెప్పవచ్చు. అయితే 10, 11వ తారీఖులో మీరు ప్రయత్నం చేసే ప్రతి పనిలో కూడా ధన ఆదాయాన్ని పొందగలుగుతున్నారు. అలాగే 12, 13వ తారీఖులో చూసినట్లయితే మీకు స్త్రీ సౌఖ్యాన్ని, అలాగే కుటుంబంలో ఒక సఖ్యతను కూడాను కనబరుస్తా ఉన్నాడు చంద్ర భగవాన్. అయితే ఇక్కడ గమనించినట్లయితే 14వ తారీఖున సాయంత్రము 5:54 నుంచి మొదలైనటువంటి చంద్రాష్టము దాదాపు 15వ తారీఖు అంతా కూడా ఉంటుందండి. ఆ సమయంలో చాలా జాగ్రత్త పడాలి. అయితే చంద్రుని యొక్క సంచారం మీకు అనుకూలంగా ఉన్నది ఎప్పుడంటే మీకు 10వ తేదీ, 11వ తేదీ, 12వ తేదీ, 13వ తేదీ చాలా అద్భుతంగా ఉంది. 14వ తేదీ కూడా సాయంత్రం వరకు బాగానే ఉంటుంది. తదుపరి చంద్రాష్టం మొదలవుతుంది. ఈ రోజులు ఉపయోగించుకుని ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి ధన ఆదాయం కలగబోతుంది, ఆరోగ్యవంతమైన జీవితము లభించబోతుంది, ఆధ్యాత్మిక చింతన అనేది కలుగుతుంది. కాకపోతే ఆహార విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుందండి. తదుపరి అనురాధ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో వారి యొక్క కనిష్ట సోదరిమణుల వల్ల కొద్దిగా మనశ్శాంతి లోపించడం అనేది జరిగినప్పటికీ అది పెద్దగా నొప్పించకపోవచ్చని నేను చెప్పగలను. ఎందుకంటే మీకు చాలా అద్భుతమైన ఫలితాలని అనురాధ నక్షత్రం వారు పొందబోతున్నారండి ఈ వారంలో. అలాగే చూసినట్లయితే ఇక్కడ విశేషించి మీ తండ్రి గారి విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయనకు ఒకవేళ కోపం వచ్చినా కానీ మీరు సర్దుబాటు చేసుకుని ముందుకెళ్తే మంచిదండి. జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారికి నవీన వస్తువులు కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, దాన్ని కొంటారు. అయితే మీకు 13వ తేదీ అలాగే 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు చాలా అనుకూలంగా ఉంది. ఆ సమయంలో కొనండి, అద్భుతమైన ఫలితాలని మీరు పొందగలుగుతారండి. అయితే ఈ వారంలో మీరు ఏ దేవత ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయంటే చండికా పరమేశ్వరి ఆరాధన చేయడము, విష్ణు సహిత లక్ష్మీదేవిని పూజించడం చేయండి, ఉత్తమ ఫలితాలు పొందుతారండి. ఇప్పుడు ధనుస్సు రాశి గురించి చూద్దాం. ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో పెద్దగా ఏ గ్రహాలు కూడాను అంతగా యోగించలేదని చెప్పవచ్చండి. ఇది కొన్నాళ్ళుగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఇబ్బందికరమైనటువంటి విధంగానే ఉంది. కానీ
ఆధ్యాత్మిక చింతనలో వీరు ఎవరిని మించలేరండి. అంటే వీరికి అంత ఎవరు సాటి రారని చెప్పవచ్చు. అంత అద్భుతమైనటువంటి జ్ఞాన సంపత్తిని ధనుస్సు రాశికి అధిపతి అయిన గురు భగవానుడు ఇవ్వడం అనేది వీరి జన్మతహానే ఉండడం వల్ల దైవానుగ్రహం ఉంటే ఏ గ్రహము అనుగ్రహం లేకపోయినా సక్సెస్ అయిపోతుందండి. ఆ గ్రహచారాల్ని మనం పక్కన పెట్టి దైవ అనుగ్రహంతోనే ముందుకెళ్లే అవకాశాన్ని స్వతహాగానే ఈ ధనుస్సు రాశి వారు పొంది ఉండడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ వారంలో వీరికి చంద్రాష్టం మాత్రం లేదు, అందువల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. చంద్రుని సంచారంలో చూసినట్లయితే 9వ తారీఖున ముఖ్యంగా 4వ స్థానంలో సంచరించడం అనేది జరగడం వల్ల కుటుంబంలో ఎవరికో తెలియనటువంటి నొప్పుల బాధలు కనబడతాయి. ఎక్కడ నొప్పి ఉందో కూడా చెప్పలేరు. అందులో తలనొప్పి అని చెప్తూనే మళ్ళీ చెప్తే ఇంకో చోటికి నొప్పి మారిపోతుంటుంది. దీన్ని వాయు కఫ పిత్త దోషములు అంటారు. అంటే వాత కఫ పిత్త దోషములని కూడా చెప్పడం జరుగుతుంది. దీనివల్ల వీరు ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పొచ్చు. అలాగే చూసినట్లయితే 10వ తేదీ 11వ తేదీ సంతాన విచారం అనేది మనం చూడొచ్చు. వారు ఏం చేసినా వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అవుతుంటాయి చంద్రుని యొక్క సంచారం వల్ల ఆ 2 రోజులు. అయితే 12, 13 తారీఖుల్లో వీరికి విజయం అనేది లభించబోతుంది. 14, 15వ తారీఖుల్లో వివాహితులుగా ఉన్నటువంటి వారికి, యుక్త వయసులో ఉన్నటువంటి వారు సౌఖ్యవంతమైన జీవితాన్ని పొందే అవకాశాన్ని కూడా చంద్ర భగవానుడు ఇస్తున్నాడు. అయితే 7వ స్థానంలో ఇప్పుడు రాహు భగవానుడు, శుక్ర భగవానుడు సంచరించడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు విపరీతంగా దారితీస్తాయి. ఒకరినొకరు సంతృప్తి పరచుకోలేని విధంగా జీవితం ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే అష్టమంలో రవి భగవానుడు, అలాగే బుధ భగవానుడు సంచరించడం వల్ల కుటుంబంలో ఉన్నటువంటి గొడవలు ఎక్కువ అవడము, అందువల్ల ఇంటికి దూరంగా ఉండాలి అన్నటువంటి ఆలోచనని భాగస్వామి అంటే స్త్రీ కావచ్చు లేదా పురుషులు కావచ్చు కొనసాగించడం జరుగుతుంది. అందువల్ల కోపతాపాలని వీడనాడి చక్కగా ఒకరికొకరు కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. మిమ్మల్ని చూసినటువంటి మీ బిడ్డలు మీకు గౌరవం ఇవ్వలేకుండా పోవడం కూడా జరుగుతుంది. అలాగే ఇప్పుడు జన్మ రాశిలోని గురు భగవానుడు, కేతు భగవానుడు సంచరించడం వల్ల మీ మీద మీకే విరక్తి కలుగుతుంటుంది. ఏం చేసినా సక్సెస్ కాలేదే, మేమేం ఎలాగ జీవించాలి, ఈ జీవితాన్ని సాధించేస్తే పోదా అన్నటువంటి ఆలోచన కలుగుతుంది. కానీ భయపడవలసిన అవసరం లేదు. రాబోయే ఒక 2-3 రోజుల నుండి మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఎందుకంటే కుజ భగవానుడు గోచారం చేయడం జరుగుతుంది, రవి భగవానుడు గోచారం చేసి స్వక్షేత్రంలోకి రావడం జరుగుతుంది. అప్పుడు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. దాదాపు 4 గ్రహాలు మీకు స్వక్షేత్రాల్లో ఉండడం అనేది సంభవిస్తుంది. కుజగ్రహం కానీ, రవిగ్రహము, శనిగ్రహము, అలాగే గురుగ్రహాలు. అందువల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇన్నాళ్ళుగా పడినటువంటి కష్టాలన్నీ కూడా ఈ యొక్క ధనుసు రాశి వారు తొలగించుకొని ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ వారంలో మీకు చంద్రుని సంచారం కొద్దిగా ఊరట కలిగిస్తా ఉంది, మంచిని చేస్తా ఉంది. అది ఏమిటంటే 12వ తారీఖు, 13, 14, 15వ తారీఖులు అద్భుతంగా ఉన్నాయి. వీటిని ఉపయోగించుకొని మీ యొక్క మనస్థితిని స్థిరంగా ఉంచుకొని ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఇక్కడ ధనుసు రాశిలో ఉన్నటువంటి ముఖ్యంగా నక్షత్రాలను చూడాలి మనము. మూలా నక్షత్రం అనేది ఉంటుందండి. ఈ మూలా నక్షత్రానికి చెందినటువంటి ధనుసు రాశి వారు ఎలాంటి ఫలితాలను పొందుతారంటే వారు కొద్దిగా శుభ్రతను పాటించడంలో కొద్దిగా నిర్లక్ష్యం చేయడం అనేది ఉంటుంది ఈ వారం కూడాను. అలాగే చూసినట్లయితే కుటుంబంలో ఏది ఎత్తుకున్నా కానీ కష్టతరంగా ఒళ్ళు వంచినట్టుగా పనిచేయడం అనేది ఉంటుందండి. అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఏది చేయాలన్నా కానీ కొద్దిగా మొత్తం చిట్లించుకొని చేస్తుంటారు ఈ వారం అంతా అని చెప్పొచ్చు. అలాగే వాహనాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారంలో. ముఖ్యంగా 2వ నక్షత్రం ఉంటుంది, అందులో పూర్వాషాఢ నక్షత్రం అంటారు దీన్ని. ఈ పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబంలో చూడాలి, ముఖ్యంగా వారి వంశంలోనే గమనించవచ్చు, జ్ఞాపశక్తి తక్కువ ఉంటుందని. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే వీరు ఏదేని ఒక విషయాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల దానికి పెనాల్టీ కట్టవలసిన పరిస్థితి ఈ వారం కనబడుతుంది. అలాగే చూసినట్లయితే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి పోటీతత్వం వల్ల పిల్లలు దాన్ని చూసి మిమ్మల్ని అగౌరవపరచడమే కాకుండా వారు
దూరంగా కూర్చొని చింతించడం కూడా మీరు గమనించవచ్చు ఈ వారంలో. ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి అజ్ఞాతవాసమైన జీవితాన్ని ఈ వారం పొందబోతున్నారు. అప్పుల బాధలు తట్టుకోలేక, వాళ్ళకి కంపెనీలు కానీ ఫ్యాక్టరీలు కానీ ఉద్యోగాలకి పోలేక, అక్కడ వెళ్ళినా కానీ మీకు గుర్తింపు లేక అనారోగ్యకరమైనటువంటి జీవితాన్ని కూడా పొందే అవకాశము ఈ ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి కనబడుతోంది. మీరు ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరిగా వాహనాలు వెళ్తే హెల్మెట్ని ధరించండి. ద్విచక్ర వాహనాలు అయితే అదే ఇంకా బస్సులోనూ లేదా ఆటోలో వెళ్ళేటప్పుడు కూడాను చాలా జాగ్రత్తగా ఉండటం ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం అనే వారికి చాలా అవసరం అని ఖచ్చితంగా చెప్పగలనండి. అయితే ఈ వారంలో మీరు ఏం చేయాలంటే నటరాజస్వామిని ఆరాధన చేయడము, అలాగే హనుమంతుని పూజించడం చేయగలిగితే ఉత్తమ ఫలితాలు ఈ ధనుసు రాశి వారు పొందుతున్నారండి. ఇప్పుడు మకర రాశి వారి గురించి చూద్దామండి. మకర రాశికి చెందినటువంటి వారికి ఈ వారము ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో మనం చూసినట్లయితే ముఖ్యంగా రాహుగ్రహము, కుజగ్రహము, శుక్రగ్రహాలు, ఈ 3 గ్రహాలు చాలా అద్భుతంగా యోగిస్తున్నాయండి. జనరల్గానే మకర రాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడు ఇప్పుడు జన్మరాశిలోనే సంచరించడం అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఏ నిర్ణయాలను కూడాను సవ్యంగా తీసుకోకపోవడము, దేన్నైనా కానీ డిలే చేయడము, ఈ రోజు జరగవలసింది రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే అనేసరికి అవన్నీ కూడాను చేయి జారిపోవడం, తత్ఫలితంగా వేరే వాళ్ళు అవకాశాలను పొందడం అనేది చాలా రోజులుగా గమనిస్తున్నాం. అయినా కానీ మకర రాశి వారు తొందరపడకపోవడం అనేది దురదృష్టకరమే. అయితే ఇక్కడ చూసినట్లయితే 3వ స్థానంలో కుజ భగవానుడు సంచరించడం చూడండి, చాలా అద్భుతంగా ఉంది. వేగవంతమైన కాలాన్ని ఇప్పుడు మీరు పొందబోతున్నారు. కాలం చాలా వేగంగా నడిచిపోతా ఉంది, కానీ ప్రయోజనం మాత్రం ఏమీ లేదు, వచ్చేది ఏమీ లేదు, పోయేది ఎక్కువగా ఉందన్నట్టుగా ఫీలింగ్ లో మీరు ఉన్నారు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ యొక్క 15వ తేదీ 16వ తేదీ వరకు మీకు చాలా అనుకూలంగా ఉంది. ఆ తదుపరి 4వ స్థానంలోకి కుజ భగవానుడు వెళ్ళినప్పుడు కొద్దిగా ఇబ్బందికరమే, సుఖశాంతులు దెబ్బతింటాయి. అది 17వ తేదీ నుండి స్టార్ట్ అవుతుంది. అందువల్ల ఈ యొక్క వారం మీకు చాలా అద్భుతంగా ఉంది కుజుని యొక్క గోచారంలో చూసినట్లయితే. అదేవిధంగా రాహు భగవానుడు ఇప్పుడు 6వ స్థానంలో ఉండడము, అక్కడ శుక్రుడు ఉండడం జరిగింది. 6 అనేది ఏమిటంటే రణరుణ రోగస్థానం అంటాం. అప్పుల బాధలు కావచ్చు, శత్రు బాధలు కావచ్చు, రోగ బాధలు కావచ్చు, వీటన్నిటికీ ఆ స్థానాన్ని చెప్తాం. అదేవిధంగా విజయాన్ని తెప్పించే భాగం కూడా అదే. మీ జాబ్లో పటిత్వాన్ని ఏర్పాటు చేసేది అదే. ఏదో ఒక మాయ జరుగుతుంది మీరు చేస్తున్న జాబ్లో. ఆ జాబ్లో మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి, కానీ ఈ జాబ్ వద్దు ఇంకొక ఉద్యోగం చూసుకుందామనే ప్రేరణ మీకు కలిగినప్పుడు దానికి కానీ లొంగారనుకోండి, తదుపరి ఆ ఉద్యోగం ఉండదు, మీకు జీతం రాదు, వేరే ఉద్యోగం ప్రయత్నం చేసినా కానీ సక్సెస్ కారు. ఇది మనం గమనించాలి. కాబట్టి రాహు బలంగా ఉన్నాడు, శుక్ర భగవానుడు బలంగా లేదు. అయినప్పటికీ ఏదో ఒక స్త్రీ అనుకూలత వలన, సఖ్యత వలన మీరు ముందుకెళ్ళడానికి అవకాశం మాత్రం జాబ్లో ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే 7వ భావం అనేది భాగస్వామి భావం, భార్యాభర్తల భావం, పార్ట్నర్షిప్ వ్యాపార భావం. అందులో కొద్దిగా అవమానాలు తప్పు జరుగుతాయి. ఈ వారంలో కఠినంగానే ఉంటుంది, కానీ సర్దుబాటు చేసుకొని కానీ ముందుకెళ్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాన్ని కూడా దాటేవచ్చు. తదుపరి 17వ తారీఖు నుంచి చూసినట్లయితే 8వ భావంలోకి రవి భగవానుడు సంచరించడం జరుగుతుంది. అప్పుడు ఇంకా కఠినంగా ఉంటుంది. అంటే రవి కుజల గోచారము పెద్దగా మకర రాశి వారికి యోగించదని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు వ్యయస్థానం అనే 12లో గురు భగవానుడు సంచరించి అక్కడ కేతు ఉండడం వల్ల ఒక విధంగా చెప్పాలంటే నైట్ డ్యూటీస్ చేస్తుంటారు. సెక్యూరిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా కంపెనీలో పనిచేసే వాళ్ళు కానీ, షిప్పింగ్ సిస్టంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి కొద్దిగా గడ్డు కాలంగానే ఉంది. అక్కడ మీరు నిర్లిప్తతను చూపిస్తారు, నిరుత్సాహంగా ఉంటుంది మీకు ఆ ఉద్యోగం చేయడమే. అది యజమాని కంటపడము, ఉద్యోగం నుండి మానేయడం కూడా చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. ఇందులో జాగ్రత్తగా ఉండండి. అయితే చంద్రుని సంచారం మీకు అనుకూలంగా ఉందా అని చూసినట్లయితే ఇక్కడ 9వ తారీఖున పెద్దగా అనుకూలం లేదనేసి చాలా మంది చెప్తుంటారు. కానీ నా దృష్టిలో చూసుకున్నట్లయితే 3వ భావం అవుతుంది. 3వ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు కాబట్టి మీకు నేను ఇంతకు ముందే చెప్పాను, 3వ భావంలో కుజుడు కూడా ఉండడం జరిగింది. కాబట్టి మీకు 17వ తారీఖు వరకు మాత్రం ధనం మీద ధనం, ఎక్కువ ధన ఆదాయం కలిగే అవకాశాన్ని చంద్రుడు కూడా కలిగిస్తున్నాడు. చంద్ర మంగళ యోగం అంటారు, దీన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా చూసినట్లయితే 10వ తేదీ 11వ తేదీ మాత్రం శారీరకంగా కొద్ది రుగ్మతలు కలుగుతాయి, శూల నొప్పుల్ని మీరు పొందే అవకాశాన్ని కనబడుతుంది. అలాగా చూసినట్లయితే ఇక్కడ గమనించండి, మీరు
5వ భావంలోకి చంద్ర భగవానుడు సంచారం జరుగుతుంది. ఎప్పుడైతే 5వ భావంలోకి చంద్ర సంచారం జరుగుతుందో సంతాన విషయంలో మీకు రావాల్సిన ధనము మధ్యలోనే ఆగిపోతుంది. అంటే వారు ఉద్యోగం చేసి సగం ఆపేసి ఇంకొక ఉద్యోగానికి వెళ్ళి ఉంటారు. ఆ ఉద్యోగంలో సగం రోజులు రావాల్సిన ఆదాయం మీ ఇంటికి రాదు. ఇలాంటి ఇబ్బంది ఈ వారంలో పడతారు. అదేవిధంగా చూసినట్లయితే ముఖ్యంగా 6వ స్థానంలోకి చంద్ర భగవానుడు సంచరించే సమయంలో చాలా విజయాల మీద విజయాలు పొందే అవకాశం ఉంటుంది. అయితే చంద్ర భగవానుడు మొత్తం మీద మీకు ఏ రోజులు యోగిస్తున్నాడంటే 9వ తేదీ అద్భుతంగా ఉంది, అలాగే 14వ తేదీ 15వ తేదీ చాలా సూపర్ గా ఉందని చెప్పొచ్చు. దీన్ని ఉపయోగించుకొని మీరు ముందుకెళ్తే ఉత్తమ ఫలితాలు మీరు పొందుతారు. అయితే ముఖ్యంగా మకర రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల గురించి మనం చూసినట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఏ విధంగా ఉంటుందంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఒకరి మీద ఒకరు అవమానాల్ని అనుమానాల్ని పెంచుకొని జీవించే అవకాశాన్ని ఈ వారము ఈ ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారు పొందుతున్నారు. అదేవిధంగా ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ వారంలో ఈ ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందిన వారికి. అలాగే శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి వారికి చూసినట్లయితే ఈ వారంలో స్త్రీలుగా ఉన్నటువంటి వారు అప్పులు చేయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు శ్రావణ శుక్రవారం అయింది, శ్రావణ మాసం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు అప్పులు కానీ మీరు చేశారంటే అప్పు వచ్చే శ్రావణ మాసం వరకు మీకు తగ్గదు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే చూసినట్లయితే ఈ శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి వారికి 14వ తేదీ 15వ తేదీ అద్భుతంగా ఉంది. దాన్ని ఉపయోగించుకొని మీరు ముందుకెళ్తే ఉత్తమ ఫలితాలు పొందుతారు. ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారు ఏ విధంగా ఈ వారాన్ని లీడ్ చేయబోతారని చూసినట్లయితే వీరు మందగమనం ఉంటుంది, వీరికి నడతే మందంగా ఉంటుంది. ఏ విషయంలోనైనా కానీ స్లోగా వెళ్ళడం వల్ల మీ అవకాశాలను వేరే వాళ్ళు పొందడం అనేది ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా కుటుంబ సఖ్యతలో భాగస్వామి వ్యాపారంలో కొద్దిగా అనుమానాస్పదంగా సస్పెన్షన్ అనేది ఉంటుంది. దాన్ని మీరు అధిగమించగలిగితే మాత్రం ఈ వారం మీకు మంచి ఫలితాలని పొందగలుగుతారు. అయితే ఈ వారంలో వీటన్నిటిని దాటుకుని మనం వెళ్ళాలంటే ఏం చేయాలంటే శని భగవాన్ని ఆరాధన చేయాలి. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి, మీకు వేగం పెరుగుతుంది. ఇంతవరకు మందగమనంగా ఉన్నటువంటి వారికి వేగం పెరిగి మీరు అనుకున్నది సాధించే దిశలో మీరు ప్రయాణం చేస్తారండి. తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి గురించి చూద్దామండి. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో దాదాపు 4 గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయండి. అందులో ముఖ్యంగా శుక్రగ్రహము, రవిగ్రహము, గురువు మరియు కేతు గ్రహాలండి. వీటి వలన మీకు రాబోయే కాలంలో కంటే కూడాను ఇప్పుడే చాలా అద్భుతంగా ఫలితాలు రాబోతున్నాయని చెప్పొచ్చు ఈ వారంలో. అది ఎలాగంటే ఇక్కడ శని భగవానుడు మీ రాశికి అధిపతి అయినప్పటికీ కూడాను వ్యయస్థానం అనబడే 12లో సంచరించడం వల్ల మీరు ఏ వృత్తిలోనైతే ఉంటారో ఆ వృత్తిలో ఎక్కువ పెట్టుబడులు పెట్టి ముందుకెళ్లాల్సిన అవసరం కూడా కనబడుతుందండి. అయితే ఇక్కడ మీ కుంభరాశి నుండి చూసినట్లు 5వ భావంలో శుక్ర భగవానుడు సంచరించడం వల్ల మీకు నవీన వస్తువుల్ని కొనే అవకాశాలు కనబడతాయి. అయితే అది విపరీతంగా ఉంటుంది ఆలోచనలు. ముఖ్యంగా మీ సంతాన విషయంలో మీ సంతానానికి వారు చాలా చక్కగా ఉండాలి, వారు వేరే చోట ఉద్యోగం చేస్తున్నారు, 10 మందితో కలిసి జీవిస్తున్నారు కాబట్టి మన ఇంట్లో ఉన్నా లేదనుకున్నా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం గౌరవంగా ఉండాలన్న ఉద్దేశంతో మీ సంతానానికి నగిషి అయినటువంటి వస్తువులు కానీ దుస్తులు కానీ కొని ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా చూసినట్లయితే రవి భగవానుడు ఇప్పుడు 6వ స్థానంలో సంచరించడం జరుగుతాం. అది కూడాను 7వ స్థానానికి అధిపతి కాబట్టి కంపల్సరీగా 6వ భావంలో రవి భగవానుడు సంచరించే సమయంలో అద్భుతమైన ఫలితాలు ఇవ్వాలి. కానీ ఇప్పుడున్నటువంటి సమయంలో 7వ భావానికి అధిపతి అయి 6వ భావంలో సంచరిస్తూ తన 7వ దృష్టితో మీ యొక్క వ్యయస్థానమైనటువంటి 12లో ఉన్న శని భగవాన్ని చూడడం వల్ల తప్పనిసరిగా ఆరోగ్య ఖర్చులు ఉంటాయి. ఎవరికంటే భాగస్వామికి, అది భార్యకైనా కావచ్చు లేదా భర్తకైనా కావచ్చు. అయినా కానీ ఖర్చులు పెట్టడానికి తగినటువంటి ధనం మీ చేతిలో కనబడుతుంది ఈ వారంలో, దాంట్లో ఏమాత్రం తేడా లేదు. అయితే గురు భగవానుడు కేతు భగవానుడు లాభస్థానం అయినటువంటి 11లో సంచరించడం వల్ల మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కావచ్చు లేదా ఉద్యోగంలో కావచ్చు లేదా వృత్తిలో కావచ్చు ఆదాయం మాత్రం తప్పనిసరిగా వస్తుంది, ఎలాంటి తేడాను లేదు. అయితే ఈ వారంలో మీ దగ్గర ఒక బ్యాడ్ ఏమిటంటే
కోపం అధికంగా ఉంటుంది. ప్రతి దానికి కూడా రెచ్చిపోయే విధంగా మాట్లాడడం అనేది ఉంటుంది. పైపెచ్చు మీరు ఏమైతే నిర్ణయిస్తారో ఆ నిర్ణయాన్ని ఇతరులు అమలుపరచవలసిందే అనేది ఆర్డర్ కూడా వేస్తారు. ఇది మనం గమనించవచ్చు. అందువల్ల మిమ్మల్ని చూసినటువంటి వాళ్ళు ఇతను కోపిష్టి, ఈమె కోపిష్టి అని చెప్తారు. మాట మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్నట్లుగా మనం మాట్లాడే విషయాన్ని బట్టే మన యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది. అది మీరు అర్థం చేసుకుని ముందుకెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఈ వారంలో చూసినట్లయితే 9వ తారీఖున మీకు కొద్దిగా ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. 10వ తేదీ 11వ తేదీ పోగొట్టుకున్న ధనాన్ని కావచ్చు, లేదా ఎవరికైనా ఇచ్చున్నటువంటి ధనం కానీ మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తుంది. అలాగా 12, 13వ తారీఖులో చూసినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి మీ అమ్మగారికి శారీరకంగా రుగ్మత కలిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. జాగ్రత్తగా చూసుకోవాలి. 14, 15వ తారీఖుల్లో మీ యొక్క సంతాన విషయంలో వారు తీసుకునే నిర్ణయాలు సగంలో బ్రేక్ అయ్యి తర్వాత కొనసాగే అవకాశం ఉంటుంది. కంగారు పడవలసిన అవసరం లేదు. అయితే మొత్తం మీద ఈ వారంలో మీకు 10వ తేదీ 11వ తేదీ మాత్రమే చంద్రుడి సంచారం అనుకూలంగా ఉంది. మిగిలిన రోజులు కొద్దిగా గడ్డు కాలంగానే ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశిలో ఉన్న నక్షత్రాల గురించి మనం చూసినప్పుడు ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో అధిక ఖర్చులు రావడానికి అవకాశం ఉంటుంది. సంపాదించిన ధనమంతా కూడాను మీరు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కూడా కనబడతా ఉంది. అలాగే ఈ ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో కోపం అధికంగా ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకుని ముందుకెళ్ళండి. శతభిష నక్షత్రానికి చెందినటువంటి వారి సంతాన విషయంలో వారు తీసుకునే నిర్ణయాలని మీరు గమనిస్తూ ఉండండి. అందువలన మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు బాగుంటేనే తల్లిదండ్రులు కూడా ప్రశాంతంగా ఉండగలరు కదండి. అందుకని చెప్తున్నాను. ఆ విధంగా చూసినట్లయితే పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో వ్యాపారంలో మంచి మెలకువలు తెలుస్తాయి. ఇంతకుముందు నష్టపోయిన వాటిలో మళ్ళీ నష్టపోకుండా ఉండడానికి మీరు ప్రయత్నిస్తారు. చాలా అద్భుతంగా ఉంది. అయితే ఈ వారంలో మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తుంటారో ఆ భావంలో అంటే ఆ స్థానంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామికి ఏ చిన్న అనారోగ్యం కలిగినా వెంటనే డాక్టర్ దగ్గర సందర్శింపజేసి ట్రీట్మెంట్ ఇప్పించడం చాలా అవసరం అండి ఈ సమయంలో. అయితే ఈ వారంలో వీటన్నిటిని అధిగమించి మనం ముందుకెళ్లాలంటే ముఖ్యంగా సూర్యుని ఆరాధన చేయాలి. సూర్యుని అష్టాక్షరి బీజాలతో పూజించండి. ఓం గృణ్సూర్యో ఆదిత్యోం అన్నటువంటి బీజాక్షరాలని పూజిస్తూ ఈ వారమంతా చాంట్ చేయండి. ఉత్తమ ఫలితాలు వస్తాయి. అలాగే శని భగవాన్ని తృప్తిపరచడానికి కోసము మత్స్యావతార స్వరూపుడైన విష్ణువుని ఆరాధన చేయండి. ఉత్తమ ఫలితాలు పొందుతారండి. ఇప్పుడు మీనరాశి గురించి చూద్దామండి. మీనరాశికి చెందినటువంటి వారికి ఆగస్టు మాసము 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు గ్రహస్థితులు వాటి గోచారాన్ని బట్టి ఎలాంటి ఫలాఫలాలు అందబోతున్నాయో మనము గమనించగలిగితే ఈ వారంలో దాదాపు 3 గ్రహాలు చాలా అనుకూలంగా మీనరాశి వారికి ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పాలంటే బుధ గ్రహం కానీ అలాగే కేతు గ్రహము, శని గ్రహాలండి. ఈ 3 గ్రహాలు అనుకూలించడం వల్ల వీరు అనుకున్నవి అతి కష్టం మీద అయినా కానీ సాధిస్తారు ఈ వారంలోనే చెప్పవచ్చు. ఇక్కడ చూసినట్లయితే గురు భగవానుడు క్షేత్రమైనటువంటి మీనరాశిలో కుజ భగవానుడు సంచరించడం మనం చూస్తున్నాం. తత్ఫలితంగా మీకు ఏదో ఒక భయం అనేది ఈ వారమంతా కూడా వెంటాడుతూనే ఉంటుంది. అయితే సరైన సమయానికి మీరు భుజించడం అనేది ఉంటుందండి. ఇది ఒక మంచిదే. అంటే ఎన్ని పనులున్నా కానీ ఈ సమయాల కల్లా మనము భోజనం చేసేయాలి అన్నటువంటి ఆలోచన ఉంటుంది. తృప్తికరమైన జీవితాన్ని ఆ విషయంలో మీరు పొందుతారు. సుఖస్థానం అనబడే 4లో రాహు భగవానుడు శుక్ర భగవానుడు ఉండడం వల్ల విపరీతమైన సుఖ సంతోషాలని పొందాలన్నటువంటి దురాశ ఏర్పడుతుంది. పక్కనోళ్ళకి కారు ఉందే, పక్కనోళ్ళకి 4 బిల్డింగ్లు ఉన్నాయే, మనకెందుకు ఉండకూడదు అన్నటువంటి ఆలోచన కలిగి మీరు తీసుకునే నిర్ణయాలలో కొన్ని తప్పిదములు దొర్లి ఆ సుఖాన్ని మీ చేతులారా పోగొట్టుకోవడం జరుగుతుంది. మనకు ఉన్నదాన్ని మనం అనుభవిస్తే చాలు అనుకునే తృప్తి ఈ వారంలో మిమ్మల్ని వీడనాడుతుంది. అంటే ఉండదని అర్థం. అయితే బుధ భగవానుడు పంచమంలో సంచరించడం వల్ల మీకు
ఉన్నటువంటి తెలివితేటలు టెక్నాలజీ పరంగా చాలా అద్భుతంగా పనిచేసి ప్రభుత్వమే మీ వైపు తిరిగి చూసే విధంగా, ఒకవేళ మీరు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటే చక్కగా ఉంటుంది. రాజకీయ రంగంలోకి ప్రవేశించే వారు, రాజకీయంలో ఉన్నటువంటి వారు కూడా మీ తెలివితేటలు చాలా వరకు బాగా పనిచేసి ఉత్తమ స్థితిని పొందడానికి మనకి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కేతు భగవానుడు ఇప్పుడు 10వ స్థానంలో సంచరించడం అనేది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అయితే మీరు ఏ పని చేస్తున్నా కానీ దానికి ఎవిడెంట్ పెట్టుకొని ముందుకెళ్ళాలి. లైసెన్స్ ఉండాలి. దానికి తగినటువంటి అన్ని నమూనాల్ని కరెక్ట్గా రైట్ టైంలో కరెక్ట్గా ఉంటే, లేదా ఏసీబీ దాడులు కూడా గురి అవకాశం కూడా ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ అటాక్ కానీ ఉండే అవకాశం కానీ కనబడుతాం. అందులో మీరు జాగ్రత్తగా ఉండండి. శని భగవానుడు 11వ స్థానంలో ఉండడం జరిగింది. 12వ స్థానానికి అధిపతి. కాబట్టి వ్యాపారం చేస్తున్నటువంటి చోట మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు ఒక 10 రూపాయలు ఎవరినైనా కానీ మోసం చేసి వ్యాపారం చేస్తే మీకు 100 రూపాయలు పోవడానికి కరెక్ట్గా కాసుకొని ఉంటుంది. అది శని ప్రభావం అనేసి మీరు అర్థం చేసుకోవాలి. అయితే చంద్ర భగవానుడు ఇప్పుడు మీకు జన్మ రాశిలోనే సంచరించడం 9వ తారీఖున జరుగుతుంది కనుక మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వడము, తృప్తికరమైన భోజనాన్ని భుజించడము, అందరితో కలిసిమెలిసి ఉండడం కూడా జరుగుతుంది. కానీ శరీరాన్ని మాత్రం జాగ్రత్తగా కాపాడుకోవాలి. కోపాన్ని తగ్గించుకొని ముందుకెళ్ళాలి. అలాగే 10, 11వ తేదీల్లో మీ రాశికి ధనస్థానం అనబడి 2లో సంచరించడం వల్ల ధన నష్టాన్ని, కుటుంబానికి ఖర్చు పెట్టవలసిన పరిస్థితిని కూడా కలిగిస్తాడు చంద్ర భగవాన్. అలాగే చంద్ర భగవానుడు మీ రాశికి 3వ స్థానంలో సంచరించే సమయంలో ధన ఆదాయము, ద్రవ్య లాభం అనేది పొందుతారు. మీరు చేస్తున్నటువంటి వృత్తిలో మీకు రాబడి ఖచ్చితంగా వస్తుంది. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే 14, 15వ తేదీల్లో చూసినట్లయితే మీ రాశికి 4వ స్థానంలో సంచరించడం జరుగుతుంది. అక్కడ చంద్రుడు శుక్రునితోనూ రాహుతోనూ కనెక్ట్ అవ్వడం జరుగుతుంది కనుక మీరు ఏదైనా గృహ నిర్మాణాన్ని మొదలు పెట్టాలనుకున్నా, లేదా నూతనంగా గృహాన్ని కొనాలనుకున్నా, లేదా వాహనాన్ని కొనాలనుకున్నా కొద్దిగా సమయం ఉంది. దానికి ఇంకా సమయం రాలేదు. కానీ అక్కడ పక్కన వాళ్ళు బాగా ఇలాగ చేసుకుంటున్న మనం చేయాలనే ఉద్దేశంతో అధిక వడ్డీ కూడా మీరు ప్రయత్నం చేస్తారు. అందువల్ల శారీరక రుగ్మతలు, మనోవ్యాధులను కూడా కలిగిస్తాడు చంద్ర భగవానుడు ఈ సమయంలో. ఇందులో జాగ్రత్త పడాలి. అయితే మీకు ఈ వారంలో చూసినట్లయితే 12వ తేదీ, 13వ తేదీ, అలాగే 9వ తేదీ కూడా చాలా అనుకూలంగా ఉంది. ఈ 3 రోజులు ఉపయోగించుకొని వారిని ముందుకెళ్ళగలిగితే మీనరాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు చంద్ర భగవాన్. అయితే ఈ వారంలో ఈ మీనరాశిలో నక్షత్రాల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి వ్యక్తిగతంగా చూసినట్లయితే పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి విశేషించి మంచి ఉద్యోగ అనుభవం అనేది వస్తుంది. కానీ ఆ ఉద్యోగ అనుభవం ఇంతకుముందు మాత్రం కొద్దిగా మీ గుణపాఠంగానే ఉంటుంది. ఇబ్బంది పడి ఉంటారు. ఇప్పుడు అనుభవంలోకి వచ్చిన తర్వాత తప్పు చేయకుండా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే చూసినట్లయితే మీ సంతాన విషయంలో కూడా జాగ్రత్త పడాలి. వారికి దుందుడుతనాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళమని చెప్పండి. పూర్వభద్ర నక్షత్రానికి చెందిన వారు. ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా 9వ తేదీ కానీ 12, 13వ తారీఖులు చాలా అద్భుతంగా యోగిస్తున్నాయి. ఆర్థిక ఆదాయాన్ని, సంతృప్తమైన జీవితాన్ని ఖచ్చితంగా పొందుతారు. అలాగా రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో వారి సంతాన విషయంలో కొన్ని అవమానాలు సంభవించే అవకాశం ఉంటుంది. అయినా భయపడాల్సిన అవసరం లేదు. పెద్దగా మిమ్మల్ని వీధిని పెట్టే విధంగా ప్రవర్తించిన మీ బిడ్డలు మంచివారే, కానీ పొరపాటున జరుగుతుంది. దాన్ని మీరు సర్దుబాటు చేసుకుని ముందుకు వెళ్ళవలసిన అవసరము ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి ఈ వారము. అందుకని మీరు ఏం చేస్తారంటే ఈ వారంలో దుర్గాదేవిని ఆరాధన చేయడము, లలితా సహస్రనామాల్ని పఠించడం లేదా వినడం చేయండి. ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఇప్పటి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు శాస్త్రోక్తంగా వారరాశి ఫలాన్ని తెలియజేశాను. మరొక వారం మళ్ళీ మిమ్మల్ని కలవడానికి ప్రయత్నం చేస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి.